లీల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ మధ్యనే దీపావళి మహోత్సవం అయింది. దీపావళి తర్వాత వచ్చే రోజే తర్వాత రోజు దీపావళి అయిన తర్వాత రోజు గోవర్ధన పూజ చేసుకోవడం మనం చూస్తాం. ఈ గోవర్ధన లీల శ్రీమద్ భాగవతంలో బాగా వివరింపబడింది. గోవర్ధన లీల ద్వారా కూడా మనం కొన్ని విషయాలు బాగా తెలుసుకోవచ్చు అన్నమాట. అయితే ఈ గోవర్ధన లీలలో వెళ్లే ముందర కిందటిసారి మనం చెప్పుకున్న ఒకసారి పునఃస్మరణ చేసుకుందాం. అయితే కిందటిసారి ముఖ్యంగా మనం చెప్పుకున్నది గోపాష్టమి గురించి. సో గోపాష్టమి అంటే ఏంటి? ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చెప్తారా? గోపాష్టమి ఉత్సవం ఎవరైనా చెప్తారా అన్మ్యూట్ చేసుకొని? హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామ్. కృష్ణ బలరాములు అప్పటి వరకు చిన్న పిల్లలుగా ఉన్నారు ప్రభుజీ. ఇప్పుడు పౌగాండ వయసుకి వచ్చారు, 6 to 10 years. అందుకని వాళ్ళకి ఇప్పుడు గోవుల్ని కాచే జాబ్ ని నంద మహారాజు ఇవ్వదలిచారు. అందుకనేసి దాన్ని ఫెస్టివల్ గా చేయడము గోపాష్టమి అని చెప్పారు. హరే కృష్ణ, వెరీ గుడ్, థ్యాంక్స్. అయితే ఆ గోపాష్టమి వేడుక సందర్భంలో కృష్ణుడికి బలరాముడికి గోవులని చరించే ఆ ఆ సేవా భాగ్యం ఇచ్చిన తల్లిదండ్రులు, దాంతో కృష్ణుడు గోపాలుడు అయ్యాడో ఆ యొక్క సందర్భంలో కృష్ణుడికి కోపం ఎందుకు వచ్చింది? ఎవరైనా చెప్తారా? హరే కృష్ణ ప్రభు. గోవుల్ని పశువు అని సంబోధించారు కదా యశోదామాత. సో ఆవు అనేది మన తల్లితో సమానం కాబట్టి పశువు అని అన్నందుకు భగవంతుడి కోపం వచ్చింది. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ మదర్. భగవంతుడు గోచరణకు వెళ్ళినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కృష్ణుడికి బలరాముడికి చెప్పులు ఇచ్చినప్పుడు వాళ్ళు చెప్పులు వేసుకోలేదు కదా. వాళ్ళు చెప్పులు వేసుకోవట్లేదు, వాళ్ళకి మిగతా గోవులకి కూడా చెప్పులు ఇవ్వలేని పరిస్థితి కనుక వాళ్ళు కూడా చెప్పులు వేసుకోవట్లేదని తెలిసిన గోవులు ఏం చేశాయి? రాళ్ళు రప్పలు తీసేసి నేలను చదునుగా చేశాయి ప్రభుజీ. రాయి రప్పలని కొట్టి 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 చూరు చూరు చేసి నేలని సాఫీగా చేశాయి. అలా చేయటం వల్ల శ్రీకృష్ణ భగవానుడు బలరాముడు సాఫీగా గోచరణకి వెళ్ళేవాళ్ళు. అలా సాఫీ చేయడం వల్లనే ఆ రోజు నుంచి ఉన్న ఇదే ఆ ధామంలో ఆ యొక్క జ్ఞాపకార్థంగా ఇప్పటికి కూడా బృందావనంలో చాలా చోట్ల మట్టి చాలా సాఫ్ట్ గా ఉంటుంది. చాలా మన కాళ్ళతో నడిచినా మనకేం బాధ కలగదు అనమాట. అందుకని చాలా మంది బృందావన పరిక్రమ చేసినప్పుడు కానీ గోవర్ధన పరిక్రమ చేసినప్పుడు కానీ చెప్పులు లేకుండానే చేయగలుగుతారు. ఓకే, దట్స్ వెరీ గుడ్. సో ఇది మనం గోపాష్టమిలో తలుచుకుందాం. ఇంకా 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 ఇంకెవరికైనా ఏమైనా గోపాష్టమి గురించి గుర్తుందా? ఏమైనా చెప్తారా? హరే కృష్ణ ప్రభుజీ. మనకి మహారాజులు వచ్చినప్పుడు కూడా మేము మీకేం చేయాలని అడుగుతారనమాట. అలాగే గోవులు కూడా కృష్ణ కోసం అట్లా చేశారని చెప్పారనమాట. వెరీ గుడ్. ఇంకొకటి రాధారాణి భావన ఏంటి? రాధారాణి ఏం చేసింది ఆ గోపాష్టమిలో? మన రాధారాణిని ఎలా గుర్తుపెట్టుకుంటాం గోపాష్టమిలో? హరే కృష్ణ ప్రభు, నేను చెప్పొచ్చా లేకపోతే ఎవరైనా చెప్తారా? ఎవరైనా చెప్పండి మాతాజీ, నో ప్రాబ్లం. ప్రభు, యాక్చువల్లీ కృష్ణ వాళ్ళందరూ గోచరణకి వెళ్ళేటప్పుడు ఈవెన్ అది ఓన్లీ మెన్ కే కదా ప్రభు, ఈవెన్ రాధారాణికి కూడా వెళ్ళాలని కోరిక కలుగుతుంది. సో తను ఏంటంటే సుబాల్ అని ఉంటారు కదా, ఆయన సకుడు, కొంచెం ఇద్దరు ఒకలాగే ఉంటారు కాబట్టి తన వస్త్రాలు వేసుకొని షీ విల్ గో అనమాట, అంటే అక్కడికి వెళ్తుంది. సో ఇదే రోజు నాడు మనకి అమ్మవారి పాద దర్శనం దొరుకుతుంది ప్రభు, ఈవెన్ సక్కులందరిది. గోపాష్టమి నాడు మనకి ఆ దర్శనం దొరుకుతుంది. అంటే రాధారాణి సుబాలుడి కింద వేషం వేసుకుని వెళ్తుంది, దానికి అమ్మవారి దర్శనానికి కనెక్షన్ ఏంటి? ఎందుకంటే ప్రభు మీరే చెప్పారు ప్రభు, అంటే గోపి డ్రెస్ వేసుకున్నప్పుడు లేడీస్ పాదాలు కనిపించవు ప్రభు అక్కడ. కాకపోతే ధోతి కట్టుకున్నప్పుడు ఏంటంటే అది ఆవిడ పాద దర్శనం దొరుకుతుంది ప్రభు మనకి. అందుకే ఆవిడ అలా కట్టుకున్నారు కాబట్టి మనకి
దానికి కొంచెం కొంచెం నేను వివరించి చెప్తాను మాతాజీ. అంటే ఇది మీ లేడీస్ కి సంబంధించిన విషయం, మగవాళ్ళకు అంటే ఇప్పుడు రాధారాణి ఎట్లాగో దూరిపోయింది, మగవాళ్ళ దాంట్లో వెళ్ళిపోతుంది. కానీ అందరు గోపికలు అట్లా మేకప్ మార్చుకొని వెళ్ళలేరు కదా, అందుకని వీళ్ళు వెళ్తుంటే వాళ్ళ వెనకాల వెళ్తున్నారు అన్నమాట. కానీ వాళ్ళు మగపిల్లలు అవడం వల్ల వాళ్ళు ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నారు, త్వరగా వెళ్ళిపోతున్నారు. వాళ్ళతో పాటు నడవాలి కదా వెనకాలే. అందుకని వాళ్ళు కొంచెం ఫాస్ట్ నడిచారు. కొంచెం మీరు లంగా అంటారు కదా, దాన్ని కొంచెం పైన ఎత్తుకొని వెళ్తున్నారు అనమాట. అప్పుడు మామూలుగా కనబడని వాళ్ళ పాదాలు అందరికీ కనబడ్డాయి. అందుకని అదే ఆ యొక్క ధ్యానంతోనూ దానికి ఒక గుర్తుగా గోపాష్టమి రోజు కొన్ని మందిరాల్లో, ముఖ్యంగా బ్రహ్మ మధ్వ గౌడీయ వైష్ణవ మందిరాలు అంటే ఇస్కాన్ పరంపరలో ఉండే మందిరాల్లో గోపాష్టమి రోజు ఆ యొక్క రాధారాణి పాదాలు నార్మల్గా కనబడడం వరకు ఆ రోజు మటుకు దర్శనానికి అవి చూపెడతారన్నమాట. దానికి కారణం అది. ఓకే మాతాజీ. అంటే కొన్ని మందిరాల్లో రాధాష్టమి రోజు పాద దర్శనం రాధారాణిది అవుతుంది, కొన్ని మందిరాల్లో గోపాష్టమి రోజు అవుతుంది. సాంప్రదాయాలు బట్టి వేరే విధానాలు. అయితే ఇంకొకటి లాస్ట్. థ్యాంక్ యూ ప్రభు. అయ్యా, సో మీరు కూడా ఎప్పుడైనా త్వరగా బయలుదేరినప్పుడు, వడివడిగా నడిచినప్పుడు కొంచెం అది లంగా అది గోపి డ్రెస్ కానీ ఎత్తుకొని నడిస్తే అది ఈ విషయాన్ని గుర్తు తెచ్చుకోండి. ఓకే, సో దిస్ ఇస్ ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ ప్రశ్న నేను అడగబోయేది ఏంటంటే, ఆ రోజు కృష్ణుడు బలరాముడు గోవుల్ని తీసుకొని అడవుల్లోకి వెళ్తుంటే నంద మహారాజు యశోదమయ్యి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళు ఎలా దాన్ని అనుభవించారు, అనుభూతి చెందారు? వాళ్ళలో ఉండే ఆవేశం కానీ వాళ్ళలో ఉండే ప్రతిక్రియ ఎలా ఉండే ఆ రోజు? హరే కృష్ణ ప్రభు. ఎస్ మాత. వీళ్ళు ఇంకా చిన్న పిల్లలుగానే ఉన్నారు కదా, వీళ్ళు గోవులను తీసుకుని వెళ్ళడానికి ఇంకా అర్హత రాలేదు అనని వీళ్ళ ఉద్దేశంలో ఉన్నారు తల్లిదండ్రులు. ఇంకా అంత వయసు రాలేదు. కాదు మాత, వయసు అయితే వచ్చింది, వయసు వచ్చింది కనుకనే వాళ్ళు అడిగారు, వీళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళ ప్రతిక్రియ ఎలా ఉందంటే, అయ్యో ఇన్నాళ్ళు బాలుడు ఇక్కడే ఉండి ఈ ఆవు దూడల్ని మేపుతున్నాడు, మన దగ్గరే ఉన్నాడు, మన విచక్షణలోనే ఉన్నాడు, పొద్దున్న వెళ్తే మధ్యాహ్నం వరకు వచ్చేసేస్తున్నాడు, అతను చేసే కార్యకలాపాలు కూడా మనకి తెలుస్తూనే ఉన్నాయి, మన ఇంట్లోంచి మేడ నుంచి కూడా చూసుకోవచ్చు ఒకప్పుడు, లేకుంటే మిగతా గోపికలు గోపాలు కూడా చెప్పితే వింటున్నాము, మన పర్యవేక్షణలోనే ఉన్నాడు. కానీ ఇవాళ నుండి ఈ కృష్ణుడు బలరాములు మన పర్యవేక్షణ నుంచి దాటి వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి ఏమైతుందో అని వాళ్ళు మళ్ళీ పొద్దున వెళ్తే సాయంత్రం వరకు రారు. అంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మళ్ళీ మనకి కృష్ణ లీలని చూసడం, కృష్ణ లీలని అనుభవించే భాగ్యం మనం కోల్పోతున్నామని ఒక విరహ వేదనలో, ఆ విరహ వేదనతో వచ్చేది విప్రలంబ సేవ అంటారు. మన దగ్గర ఉన్నది మన భగవంతుడి యొక్క సాంగత్యం, భగవంతుడి యొక్క భక్తుల సాంగత్యం మనకు ఉన్నప్పుడు, అది మన నుంచి దూరం అయినప్పుడు భక్తులో కలిగే ఆవేదన, అది కూడా ఆ ఆవేదన కూడా ఇంకా భక్తిని పెంపొందిస్తుందని పెద్దలు చెప్పారు. అలాంటి ఉద్వేగాన్ని యశోదమయ్యి నందమహారాజు వాళ్ళ యొక్క భావనది. కృష్ణుడు బలరాముల్లో ఉండే భావన ఏంటి, ఎవరైనా చెప్పగలుగుతారా? లాస్ట్ ఎవరైనా చెప్తారా? హరికృష్ణ ప్రభు, అంటే నేను చదివింది నాకు తెలిసింది చెప్తాను ప్రభు, అది కరెక్ట్ అయితే మీరు యాడ్ చేయండి ప్రభు. అంటే కృష్ణ గురించి చెప్తాను ప్రభు. కృష్ణ ఏమనుకున్నారంటే, ఎప్పుడు ఆయన అదే ఆవు దూడల్ని కాయిస్తున్నాడు, సో యశోదామయ్య చూస్తూ ఉంటుంది అనమాట, ఇక్కడే ఉన్నాడు కదా అనేసి. కాకపోతే ఆయన చేయాల్సిన పనులు అంటే అందరినీ సంహరించడం ఉన్నది కదా ప్రభు, డిమన్స్ రాక్షసుల్ని. సో ఆయన ఇంకా లోపలికి వెళ్తే కొంచెం అది ఆ పని చేయడానికి ఆయనకి ఈజీగా ఉంటుంది కదా ప్రభు, అంటే యశోదామయ్య పర్యవేక్షణలో ఉండదు కదా అనేసి కృష్ణుడు అనుకున్నాడు ప్రభు. ఇది నేను కరెక్ట్. అంటే దీని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అంటే సర్వస్వతంత్రుడైన భగవంతుడు కూడా తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉండడం వల్ల లీలా క్రమంలో ఆ పర్యవేక్షణ నుంచి కొంచెం అతనికి స్వతంత్రం అనేది వచ్చాక ఇంకా కొంచెం పెద్ద పెద్ద లీలలు చేయొచ్చు, వీళ్ళని కంగారు పెట్టకుండా, వీళ్ళకి తెలియకుండా నేను లీలను చేసి నేను చేయవలసింది చేయవచ్చు అని కృష్ణుడు ఆ యొక్క స్వతంత్రం వచ్చింది.
తనకి స్వతంత్రం ఎలాగైతే ఇప్పుడు ఆ రోజు నేను చెప్పినట్లు వైభవి అనిరుద్ధ్ కూడా అదే ఫీలింగ్ ఉండొచ్చు. ఇప్పుడు తల్లిదండ్రుల పర్యవేక్షణ నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. ఒకళ్ళు జార్జియాకి వెళ్ళారు, ఒకళ్ళు అమెరికాకి వెళ్ళారు. అక్కడ వాళ్ళ యొక్క ఇండిపెండెన్స్, వాళ్ళ యొక్క స్వాతంత్రాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు, ఆనందిస్తున్నారు కూడా. కోర్స్ ఒకప్పుడు ఇంటిని మిస్ అవుతారు అనుకోండి వాళ్ళు తల్లిదండ్రులు, కానీ ముఖ్యంగా ఆ స్వాతంత్రం అనేది చాలా అదొక రకమైన అనుభవం. సో ఇవన్నీ నేను మళ్ళీ ప్రశ్న ఉత్తరాలకి ఎందుకు చెప్తున్నానంటే, మీరు కూడా ఎప్పుడైనా గోపాష్టమి గురించి తలుచుకున్నప్పుడు ఇవన్నీ మీకు ఆటోమేటిక్గా గుర్తు రావాలి. ఒక సినిమాలో సీన్స్ లాగా ఉంటాయి కదా, మనం ఏదైతే ఎప్పుడైనా లీలల్ని మనం చదువుకున్నప్పుడు కానీ తెలుసుకున్నప్పుడు కానీ వాటికి ఒక చిత్ర కల్పన మన మనసులో చేసుకొని పెట్టుకుంటే అవి ఎక్కువ రోజులు నిలుస్తాయి. అందుకనే ఈ కథల్ని లీలల్ని కూడా బాగా తెలుసుకున్న వాళ్ళు, తెలుసుకున్న అనుభవం చెందిన వాళ్ళు, అనుభవం చెంది చెప్పగలిగిన వాళ్ళు చాలా కథ రూపంలో మనకి చెప్పేవాళ్ళు. అంటే వాళ్ళ కథ రూపంలో చెప్పడం వల్ల, కథలు చెప్పడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అది మన మనసులో ఎక్కువ రోజులు దాగి ఉంటుంది. ఎందుకంటే ఆ కథని మనం వింటున్నప్పుడు ఒక చిత్రకల్పన చేసుకుంటాం. మన ఊహాగానం ప్రకారం ఒక చిత్రకల్పన చేసుకుంటే ఆ ఇమేజ్ అనేది బాగా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. అలానే మీరు కూడా ఈ గోపాష్టమి చిన్న లీలైనా దీంట్లో ఇన్ని విషయాలు ఇమిడి ఉన్నాయన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. మీరు గోపాష్టమి గురించి చెప్పినప్పుడు వాటిని, ఆ చిత్రాలని మీ మనస్సులోంచి బయటకు తీసుకొచ్చి, మీ మెదడులోంచి బయటకు తీసుకొచ్చి అనుభవిస్తూ దాని గురించి, గోపాష్టమి గురించి మీరు చెప్పడానికి ప్రయత్నిస్తే మీకు బాగుంటుంది, విన్న వాళ్ళకి బాగుంటుంది, అందరికి ఉపయోగకరంగా ఉంటుంది. అలా చెప్తుండడం వల్ల మనకేమైందంటే ఎక్కడొక్కడ భగవంతుడు కూడా ఒక చైత్య గురువులాగా మనలోకి వచ్చి మనకి తెలియనివి మనకి చూపెడుతుంటారు అనమాట. దివ్య విజన్ అంటారు కదా, స్పిరిచువల్ విజన్ అనేది మనకు కలుగుతుంది. అంటే మన మైండ్, మన మనసు కూడా పరిపక్వత చెందుతూ ఉంటుంది కాబట్టి మనకు కూడా ఆ లీల అలా కనబడుతుంది అనమాట. ఎందుకంటే మామూలుగా ఈ యొక్క ఆధునిక విజ్ఞానం కూడా ఏం చెప్తుందంటే, మన బ్రెయిన్ ఉంది కదా, మన బ్రెయిన్ అంటే తెలుగులో మన మనస్సు అనొచ్చు, మనస్సు కూడా కరెక్ట్ కాదు, మెదడు. అదేంటంటే ఎలా భగవంతుడు డిజైన్ చేశారంటే దాంట్లో వర్డ్స్ అంటే పదాలు స్టోర్ చేసుకోవడం కన్నా అది పిక్చర్స్ ని బాగా స్టోర్ చేసుకుంటుంది. అది ఎందుకు అలా భగవంతుడు పెట్టాడో తెలీదు, కానీ పిక్చర్స్ ని బాగా స్టోర్ చేసుకుంటుంది. ఆ పిక్చర్స్ చేసుకున్నది అంత ఈజీగా పోదు. అందుకని ఆ చిత్రాలు చూసేటప్పుడు పదాలు ఆ చిత్రాలకి ఇంకొక అనుభవాన్ని మనకి కల్పిస్తాయి. కానీ పదాలతో కేవలం మన మెదడుని నింపుకోలేము. ఆ పదాలకి ఒక రూపకల్పన ఉండాలి. అందుకనే మన చిత్రాల్లో కూడా మామూలుగా కూడా పాటలు కూడా ఎవరైనా పాడుతుంటే విన్నప్పుడు అది బాగుంటాయి, ఆనందిస్తాం. ఎవరో బాగా భావుకత ఉన్నవాళ్ళు తప్పించి కేవలం ఆ పాటనే వింటూ అనుభూతి చెందడం చాలా అరుదు. ఆ పాటని ఒక చిత్రీకరణలో, ఒక చిత్ర రూపంలో ఆ పాటని చూడగలిగితే సినిమా హాల్లోనో, నాటకంలోనో, దేంట్లోనో వాళ్ళకి అది ఇంకా బాగా హత్తుకోపోతుంది. అందుకని చిత్రరంగంలో కూడా యాక్టర్స్ కి మోర్ ప్రామినెన్స్. రైటర్స్ ఉంటారు, కథ రాసే వాళ్ళు ఉంటారు, డైరెక్షన్ చేసే వాళ్ళు ఉంటారు, పాటలు పాడే వాళ్ళు ఉంటారు, పాటలు రాసే వాళ్ళు ఉంటారు, మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు. వాళ్ళందరూ ఉన్నా కూడా యాక్టర్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఎందుకుంటుందంటే దానికి ఒక ఆ రూపకల్పన ఇచ్చి, ఆ రూపకల్పని వాళ్ళు అలా నటించడం ద్వారా నటించిన దాన్ని ఆ స్క్రీన్ మీదకి ఎక్కిస్తారు దర్శకులు. అందుకని వీళ్ళిద్దరికి చాలా ప్రాముఖ్యత అంటూ కనబడుతుంది అనమాట. అందుకని మనం కూడా ఇలాంటి లీలలు చేసుకున్నప్పుడు ఇలా మనం గుర్తుపెట్టుకుంటే మంచిది. సో ఇలాగ మనం గోపాష్టమి గురించి మాట్లాడుకున్నాం. ఇవాళ నెమ్మదిగా గోవర్ధన లీలలోకి వెళ్దాం. గోపాష్టమి అయితే చిన్న లీల, ఒక శ్లోకంతో అయిపోతుంది శ్రీమద్ భాగవతంలో. ఈ గోవర్ధన లీల అనేది 4 అధ్యాయాల్లో ఉంటుందన్నమాట. చాలా పెద్ద లీల, 120 శ్లోకాల కంటే పైగా ఉండే లీల ఇది గోవర్ధన లీల. అంటే దీంట్లో చాలా మనం నేర్చుకోవాల్సి ఉన్నాయి. మన నిజ జీవితంలో ముఖ్యంగా మనలాంటి వాళ్ళు ముఖ్యంగా నేర్చుకొని పాటించవలసినవి చాలా ఉన్నాయి దీంట్లో. అందుకని ఇవాళ కొన్ని మనం చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాం. అయితే ముందర నేనేం చేస్తానంటే ఈ యొక్క 4 అధ్యాయాల యొక్క సారాంశం, ఒక్కొక్క అధ్యాయం మనం చదువుకుందాం. ఆ అధ్యాయం యొక్క సారాంశం చదువుకున్నాక దాంట్లో ఉండే ముఖ్య విశేషాలను ఒకసారి మళ్ళీ చెప్పుకొని ఈ 4 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాక సమయం ఉంటే గోవర్ధనలీలో ఇంకా కొన్ని విశేషాలు తెలుసుకోవాలనే దాని మీద. అందుకని మనం మొదట ఆశ్రయించవలసింది శ్రీల ప్రభుపాదుల వారి భాగవతము. శ్రీల ప్రభుపాదుల వారి భాగవతంలో ఈ గోవర్ధన లీల గురించి ఏం చెప్పారు అనేది
మనం సారాంశ రూపంలో తెలుసుకుందాం. హరే కృష్ణ. నేను ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తాను. ఎవరైనా ముందరికి వచ్చి 4 అధ్యాయాలు ఉన్నాయి. ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క భక్తులు చదవచ్చు. ఒక చిన్న అధ్యాయాలే, చిన్న సారాంశాలే. సో ఎక్కువసేపు పట్టదు. ఓకే, హరే కృష్ణ. ఐ విల్ స్క్రీన్ కనబడుతుందా ప్రభు? లేదు కదా? ఇంకా రాలేదు, ఇప్పుడు వస్తుంది. ఎస్ ప్రభు. సో ఓకే, నేను కర్సర్ని చూపెడుతుంటాను మీకు, సో దట్ విల్ బి ఎస్. ఎవరైనా భక్తులు అన్మ్యూట్ చేసుకున్న భక్తులు చదువుతున్నప్పుడు మిగతా భక్తులు కొంచెం శ్రద్ధతో దీన్ని వినగలిగితే మనం గోవర్ధన పూజలో పాల్గొన్నట్లు మనకి మంచి తృప్తిని కలుగుతుంది అనమాట. కొంచెం అందుకని మీకు వీలున్నంత వరకు కొంచెం శ్రద్ధతో ఈ యొక్క సారాంశాన్ని ఎవరైనా భక్తులు చదువుతుంటే వినండి. చూస్తూ కూడా మీరు ప్రభుజీ. హరే కృష్ణ. గోవర్ధనగిరి పూజ. హరే కృష్ణ ప్రభుజీ. గోవర్ధనగిరి పూజ ఇంద్రుని కొరకు ఉద్దేశింపబడిన యజ్ఞమును నిషేధించి గోవర్ధన యజ్ఞమును ఆరంభించుట ద్వారా కృష్ణుడు ఇంద్రగర్వమును భంగమునర్చుటకు ఈ అధ్యాయమును వర్ణింపబడింది. గోపాలురు ఇంద్రయజ్ఞము కొరకు సోత్సాహముగా సన్నద్ధులగుచుండుటను గాంచినంతట శ్రీకృష్ణుడు నందగోపరాజును దానిని గూర్చి అడిగెను. ఇంద్రుడు కురిపించిన వర్షముచే జీవజాలమంతయు తమ ప్రాణములను నిలుపకొనగలుగుతున్నవి. అందువలన అతని ప్రత్యర్థము ఈ యజ్ఞము నిర్వహింపబడుతున్నాయని నందుడు బదిలిచ్చెను. అప్పుడు శ్రీకృష్ణుడు నందునితో, కేవలము కర్మ వలననే జీవులు ఆయా దేహములను పొంది ఆయా దేహముల యందు సుఖ దుఃఖములను అనుభవించుచు దేహములకు సంబంధించిన కర్మలను పరిసమాప్తముగా వాటిని త్యజింతురు. ఈ విధముగా కర్మయే మన శత్రువు, మిత్రుడు, గురువు, ఈశ్వరుడు ఎల్లరూ కర్మఫలము చే గట్టిగా బంధించబడి ఉన్న కారణమున ఎవ్వరి సుఖ దుఃఖములను ఇంద్రుడు మార్చజాలడు. సత్వరజో స్తమో గుణముల వలె ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయలకు కారణము రజోగుణము ప్రేరితములై మేఘములు వర్షములను కురిపించును. గోరక్షణను ద్వారా గోవులు వర్ధిల్లగలరు. వారి సరి అయిన వాసస్థానమును వనములు, పర్వతములు కనుక మీరు గోవులను, బ్రాహ్మణులను, గోవర్ధనగిరిని పూజింపవలనని పలికెను. ఈ విధముగా పలికిన పిమ్మట కృష్ణుడు ఇంద్రయజ్ఞము కొరకు సేకరింపబడిన సామాగ్రితో గోవర్ధన పూజను చేయుటకు గోవులను సన్నద్ధులను చేసెను. పిదప అతను అపూర్వముగా మహా దివ్య రూపమును ధరించిన వాడై గోవర్ధనానికి అర్పింపబడిన సమస్తముగు నైవేద్యములను ఆరగించెను. ఇంతకాలము ఇంద్రుని పూజించినప్పటికీ అతడెన్నడును వారికి ప్రత్యక్షము కాలేదనియు, కానీ గోవర్ధనుడు ఇప్పుడు స్వయముగా వారి ఎదుట ప్రత్యక్షమై వారి నైవేద్యమును భక్షించననియు గోవులతో అప్పుడు కృష్ణుడు పలికెను. కనుక వారందరూ గోవర్ధన పర్వతమునకు నమస్కరించవలెనని చెప్పి గోవులతో కలిసి అతను కూడా తన అభినందన రూపమునకు నమస్కరించాను. అభినవ రూపమునకు నమస్కరించాను. ఈ యొక్క వృత్తాంతంలో ఈ యొక్క దీంట్లో మొదట మనకేం తెలిసిందంటే భగవంతుడు ఈ లీలని చేయటానికి ఒక ముఖ్య కారణము ఇంద్రుడిలో వచ్చిన కొంచెం గర్వాన్ని కొంచెం భంగపరచడానికి, కొంచెం గర్వాన్ని తగ్గించడానికి ఈ యొక్క లీలని చేయడం జరిగింది. అదొకటి. నంద మహారాజుడికి అక్కడున్న వాళ్ళకి గోప కులం వాళ్ళకి అన్య దేవత విధానం గురించి, అన్య దేవతకి అర్చించడము, భగవానుడిని అర్చించడం అనే విషయం మీద కూడా
కొన్ని విషయాలు చెప్పబడ్డాయి. ఈ విషయాలే భగవద్గీతలో 7వ అధ్యాయంలోనూ 9వ అధ్యాయంలో కూడా చెప్పబడింది. అది 2 అయితే శ్రీ గోవర్ధన పూజ వాళ్ళు గోవర్ధనుడికి పూజ చేసినప్పుడు కృష్ణుడు చెప్పిన మేరకు తనే స్వయంగా గోవర్ధనుడుగా వచ్చి ఆ నైవేద్యాన్ని స్వీకరించడం అంటే మనకేం తెలుస్తుంటే కృష్ణుడికి తేడా లేదు. గోవర్ధనుడే కృష్ణుడు ఒక మరొక రూపం అని తెలుస్తుంది. మళ్ళీ అది గోవర్ధనం పర్వతము ఉండడమే గోపాలులకు ఆ గోకుల వాసులకు సేవ చేస్తుంది గనక నీళ్ళ ద్వారానో, చెట్ల ద్వారానో, గడ్డి ద్వారానో, కొలనుల ద్వారానో, పళ్ళ ద్వారానో శ్రీకృష్ణుడి యొక్క గోపబాలులకి ఎన్నో లీలలకి స్థానమైన గోవర్ధనుడు కాబట్టి శ్రీకృష్ణుడే స్వయంగా ఆ గోవర్ధనుడికి నమస్కరిస్తారంటే గోవర్ధనుడే భగవంతుడు. ఆ భగవంతుడికి ఆ భగవత్ స్వరూపానికే మళ్ళీ భగవంతుడైన శ్రీకృష్ణుడు నమస్కరిస్తున్నాడు. ఇది ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో మనకి తెలుస్తుంది అన్నమాట. సో దీంట్లో ఇంకొక ముఖ్య విశేషం ఏంటంటే శ్రీకృష్ణుడు నంద మహారాజుతో ఉన్న వాళ్ళ యొక్క సఖులని అక్కడున్న పెద్దవాళ్ళని ఇంద్రుడికి పూజ చేయకుండా గోవర్ధనుడికి పూజ చేయమని ఎలా చెప్పాడు? ఒకప్పుడు భగవంతుడు తన విషయాలని చెప్పదలుచుకున్నప్పుడు, ఆదేశాలు చెప్పుకున్నప్పుడు డైరెక్ట్ గా చెప్తారు, ఒకప్పుడు పరోక్షంగా చెప్తారు, ఒకప్పుడు విపరీతంగా కూడా చెప్పడం జరుగుతుంది. ఈ పరోక్షంగా చెప్పడం ఒకటి, ప్రత్యక్షంగా చెప్పడం ఒకటైతే, ప్రత్యక్షంగా మనకి భగవద్గీతలో భగవంతుడు శ్రీకృష్ణుడికి చెప్పడము, శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పడము, కృష్ణుడు ఉద్ధవుడికి చెప్పడము, శివుడు ప్రత్యేతాలకు చెప్పడము, అలా ప్రత్యక్షంగా అయితే ఒకప్పుడు మనకి పరోక్షంగా కూడా చెప్పడం జరుగుతుంది. విపరీతంగా చెప్పడంతో ఈ యొక్క అధ్యాయంలో శ్రీకృష్ణుడు చెప్పడం జరిగింది అన్నమాట. అంటే ఆ కర్మ గురించి చెప్తూ కేవలము కర్మ ద్వారానే మనుషులకి వస్తాయి, పోతాయి, మనుషులు పోయాక కర్మ కూడా పోతుంది, అంతా నాశనం అయిపోతుంది అని చెప్పిన కృష్ణుని ఆ యొక్క సిద్ధాంతాన్ని ఏమంటారంటే కర్మ మీమాంస థియరీ అంటారు. కర్మ మీమాంస సిద్ధాంతం. ఈ కర్మ మీమాంస సిద్ధాంతం కొంచెం నాస్తికవాదంతో కలిసి ఉంటుంది. అంటే నంద మహారాజుకి అలాంటి ఇంద్రుడికి యజ్ఞం చేయవలసిన అవసరం లేదు అని చెప్పాలనుకున్నప్పుడు కృష్ణుడు ఒక నాస్తికవాదాన్ని ఉపయోగించుకొని ఆయనకి చెప్పారు. అంటే మనకి ఒక రకంగా కృష్ణుడు నంద మహారాజుకు చెప్పడము, ఆయన వినటము, వీళ్ళు గోవర్ధన పూజ చేయడం మనం చూసాం. కానీ కర్మ మీమాంస గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ముఖ్యమైనది ఏంటంటే, మనం మామూలుగా కూడా చెప్పుకుంటాం కదా, మనం మంచి చేస్తే మనకి మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. ఇంగ్లీష్లో అంటారు యాజ్ యూ సో విల్ యూ రీప్. అది మామూలుగా ప్రకృతిని భగవంతుడు అలానే సృష్టించారు. మంచికి మంచి, చెడుకు చెడు అవుతుంది. కానీ ఎవరికి ఎంత మంచి ఎలా వస్తుంది, ఏ మంచి వల్ల ఏ మంచి వస్తుంది, ఏ చెడు వల్ల ఏ చెడు వస్తుంది అనేది మనకి తెలియదు, ఎవరికి కూడా తెలియదు. అది భగవంతుడు సృష్టించిన చాలా క్లిష్టమైన, మనకి అర్థం కాని అచింత్యమైన కర్మ సిద్ధాంతంలో ఇమిడి ఉందన్నమాట అదంతా, ఆ లాజిక్. అయితే మనకి ఒకటి ఏంటంటే, ఎప్పుడైనా భగవంతుడిని ఆశ్రయించినప్పుడు కానీ, భగవంతుడిని పూజిస్తున్నప్పుడు కానీ, ఏదో అందుకు మనకు ఒక రకమైన మనకి ఇది పూజిస్తే ఇది కావాలి, ఇది అవ్వాలి అనుకున్న దానికి సాధారణంగా మనం పూజించేవి అందుకనే ఉంటాయి. దాంట్లో ఆ పూజకి బలం ఎప్పుడు వస్తుందంటే మనంతటా మనకి నేను అందరికీ మంచి చేస్తున్నాను, నేను నాకు మంచి చేసుకుంటున్నాను, నేను ఎవరిని హింస పెట్టట్లేదు, బాధ పెట్టట్లేదు, నాకంటే కూడా అందరికి వచ్చి మంచి చేస్తున్నాను అని మనకి అనిపించవచ్చు. అది కరెక్ట్ కూడా కావచ్చు. కానీ అది అనిపించినా నేను ఇలా చేస్తున్నాను కనుక నాకు మంచి కలగాలి అనుకోవడం అనేది ఈ యొక్క కర్మ మీమాంస థియరీ చెప్తుంది. అలా నువ్వు చేయవచ్చు అని కర్మ మీమాంస థియరీ చెప్తుంది. నువ్వు మంచి చేస్తున్నావు కనుక నీకు భగవంతుడు ఇచ్చి తీరాలి. ఎలాగైతే కృష్ణుడు అంటున్నాడు, ఇంద్రుడు చేసేది ఏమీ లేదు, మన పని చేసుకుంటే తప్పకుండా ఆయన ఇవ్వాల్సిందే అంటే, అక్కడ అంటే ఇంద్రుడిని ఒక రూల్, ఒక పర్యవేక్షణ దాంట్లో పెట్టాడు అనమాట. ఇంద్రుడికి ఇంకేం పవర్ లేదు, మనం చేసిన దాన్ని బట్టి ఆయన ఇవ్వడమే అతని పవర్, ఇంకేం లేదు అని చెప్పడం కదా. అలాగే మనం కూడా భగవంతుని ఆశ్రయించినప్పుడు భగవంతుడిని ఆ రూల్లో చుట్టేయాలనుకుంటాం, చుట్టేసామనుకుంటాం. అంటే నేను మంచి చేస్తే, నేను ప్రార్థన చేస్తే భగవంతుడు ఇవ్వాలి. ఎప్పుడైతే అలా అనుకుంటామో అప్పుడు మనం ఈ కర్మ మీమాంస భూమిలో దిగుతున్నట్లు మనకి తెలియాలి. ఎందుకంటే భగవంతుడు స్వతంత్రుడు,
భగవంతుని ఎవరు కట్టివేయలేరు. అతను నియంత్రుడు, స్వతంత్రుడు, అన్నిటినీ పర్యవేక్షించేవాడు. భగవంతుని ఒక రూల్ పెట్టి ఇలా చేయగలిగేవాడే భగవంతుడు, భగవంతుడు ఇలా తప్పకుండా చేస్తాడని ఎప్పుడైతే మనకి భావన వచ్చిందో అప్పుడు మనం భగవంతుడికి ఒక పరిధి అంటూ మనం ఏర్పరుస్తున్నాం అన్నమాట. అది మనకి శరణాగతి మార్గంలోను, భక్తి మార్గంలోను ఒక పెద్ద అవరోధం కింద మారుతుంది. ఇది ఈ యొక్క అధ్యాయంలో మనం బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ కర్మ మీమాంస థియరీ, ఆ కర్మ మీమాంస సిద్ధాంతంలో ఉండే లోటుపాట్లు. మనం కూడా ఆ భక్తి మార్గంలో ఉండవలసిన వాళ్ళు, శరణాగతి మార్గంలో ఉండవలసిన వాళ్ళు ఈ కర్మ మీమాంస సిద్ధాంతం నుంచి ఇంకా కొంచెం పైకి వెళ్ళాలి. ఇంకా పైకి వెళ్ళడం అంటే ఏంటి? మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరగడం, అది నమ్మవచ్చు మనం, దానికి ప్రాబ్లం లేదు. కానీ మంచి చేస్తే మంచియే మనకి రావాలి అనుకోవడం అనేది ప్రాబ్లం. అక్కడ మనం కర్మ మీమాంస తీరని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. భగవంతుడు మనకి ఏదైనా ఇవ్వగలడు, కష్టమైన ఇవ్వగలడు, మంచి అయినా ఇవ్వగలడు. మనం ఒకప్పుడు కష్టం అనుకునేది యాక్చువల్లీ మనకి అది మంచి అని మనకి కొన్ని రోజులు, కొన్ని ఏళ్ల తర్వాత కూడా తెలియవచ్చు. అందుకనే మనం చేసేది మనం చేస్తూ ఇచ్చేది భగవంతుడి చేతుల్లో పెడితే మనకి ఏది వస్తే అది ప్రాప్తం కింద తీసుకోవాలి. అది ముఖ్యమైన విషయం. కానీ భగవంతుడు ఇలా ఉంది, ఒక రూల్ ఉంది, భగవంతుడు ఈ రూల్తోనే భగవంతుడు వర్తించాలి అనుకుంటే మటుకు అది చాలా తప్పు. చాలా తప్పు అంటే పూర్తి తప్పు కూడా కాదు. తప్పు అని నేను ఎందుకు అంటున్నానంటే భక్తి మార్గంలో, మనం ప్రపత్తి మార్గంలో వెళ్ళాలనుకున్నప్పుడు, మన శరణాగతి మార్గంలో మనం వెళ్ళాలనుకున్నప్పుడు అది మనకంత చేయూతని ఇవ్వదు అని మనం తెలుసుకోవాలి. దిస్ ఈజ్ నా దృష్టిలో ఎప్పుడైతే ఈ యొక్క గోవర్ధన లీల గురించి నేను తలుచుకున్నప్పుడు, నేను నేర్చుకున్నది నేను తలుచుకుంటే ఈ యొక్క విషయం నాకు మళ్ళీ గుర్తొస్తుంది అన్నమాట. ఎప్పుడు ఇంగ్లీష్లో చెప్పుకోవాలనుకుంటే మనం ఏదైనా ఆశించేటప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వీ షుడ్ నాట్ ఫీల్ ఎంటైటిల్ ఆర్ వీ షుడ్ నాట్ క్లెయిమ్ ఎంటైటిల్మెంట్. నాకు ఇది రావాలి ఎందుకంటే నేను మంచివాడిని, నేను మంచి చేస్తున్నాను అనుకోవడంలో ఒక నాస్తికత్వం ఉంది, ఒక నాస్తికత్వ వాదన ఉంది దాంట్లో. అందుకని భగవంతుని ఒక ఆర్డర్ సప్లైర్ లాగా చూడకుండా భగవంతుడు ఇచ్చేది మనకు తప్పకుండా ఇస్తాడు, ఆయనకు తెలుసు ఏది ఇవ్వాలని తెలుసుకుంటూ మన యొక్క కార్యక్రమాన్ని మనం చేస్తే అది మంచిది. అదే ఎవరు చేశారు? అది గోవర్ధనుడు చేశాడు. గోవర్ధనుడు తన సేవని కేవలము తన ఎందుకు ఉంది బృందావనంలో భగవంతుడి యొక్క భగవంతుడికి స్వయంగా సేవ చేయడానికే ఆ గోవర్ధనుడు వచ్చాడు. కానీ ఇంకా వేరే విధమైన నన్ను గోవర్ధనుడు అని పిలుస్తారా, నన్ను గోవర్ధనుడు అని అందరూ పూజిస్తారా, నేను ఇంత సేవ చేస్తున్నాను కదా, భగవంతుడు నాకు వచ్చి ఇచ్చేస్తాడు అది చేస్తాడు గోవర్ధనుడు ఎప్పుడు అనుకోలేదు, అనుకున్నట్లు మనకి కనబడదు. ఎప్పుడు సేవ చేయాలి అనుకున్నాడు. అందుకనే భగవంతుడే స్వయంగా ఆ గోవర్ధన లీల జరుగుతున్నప్పుడు గోవర్ధనుడికి నమస్కరిస్తాడు, గోవర్ధనుడికి పాదాభివందనం చేస్తాడు. అంటే భగవంతుడే కేవలం వచ్చి అందరి ముందర అలా చేయడం అనేది గొప్ప కదా. అది గోవర్ధనుడికి దక్కింది, ఎందుకంటే గోవర్ధనులో ఆ సేవాభావం అనేది ఉంది. అందుకనే ఈ కర్మ మీమాంసని మనం కొంచెం పక్కన పెట్టి మనం చేయవలసింది చేస్తూ ముందరికి సాగడం. ఈ యొక్క అధ్యాయంలో అలా కృష్ణుడు వాళ్ళకి చెప్పడం, వాళ్ళు దాన్ని పాటించి ఆ గోవర్ధన ఇంద్రుడికి కాకుండా గోవర్ధనాన్ని పర్వతానికి వాళ్ళు పూజ చేయడం, వాళ్ళు తెచ్చిన ఆ పూజా సామాగ్రి, వండిన భోగము అంతా ఆ గోవర్ధన పర్వతానికి నైవేద్యం పెట్టడం, కృష్ణుడే గోవర్ధనలాగా వచ్చి దాన్ని స్వీకరించడం, ఇంకా కావాలంటూ చాలా ఆనందంగా తినడం. వాళ్ళు గోవర్ధనుడిని కృష్ణుడిలాగా చూశారు, గోవర్ధనుడు ఒక సేవకుడిలాగా చూశారు, కృష్ణుడు గోవర్ధనుడి యొక్క సేవకుడిలాగా కూడా చూశారు ఈ మొదటి అధ్యాయంలో. ఇది ఈ మొదటి అధ్యాయం యొక్క విశేషం. ముఖ్యంగా ఈ అధ్యాయం ముందర ఇంద్రుడికి ఒక గుణపాఠం చెప్పాలని కృష్ణుడు నిశ్చయించుకోవడం వల్ల వీళ్ళు ఇంద్రుడికి యజ్ఞం చేస్తున్నారు కనుక అక్కడికి వెళ్ళి ఆ యజ్ఞాన్ని ఆపి ఇంద్రుడికి కోపం తెచ్చేటట్టు చేశారు. అంటే మనకి కూడా చూస్తున్నాం కదా, మనలో కూడా ఒకప్పుడు ఆ యొక్క అహంకార భావం అంటుంటుంది కదా, ఇంకొకళ్ళలో కూడా అహంకార భావం అని ఉంటే దాంట్లోంచి వాళ్ళు తప్పు చేసేటట్టు పట్టుబడేటట్లు మనం చేయాలంటే ఏం చేయాలి? వాళ్ళని ప్రవోక్ చేయాలి. వాళ్ళకి ఏదో ఒకటి చేస్తే వాళ్ళకి ఇంకా కోపం పెరిగేటట్లు, ఇంకా అహంకారం పెరిగేటట్టు చేస్తే ఆ దాంట్లో వాళ్ళు ఎక్కడో అక్కడ తప్పు చేస్తారు.
ఇదే మనం మామూలుగా కూడా ఈ ఆటల్లో కూడా చూస్తుంటాం. ఎవరైతే మంచిగా బాగా ఆట ఆడేవాళ్ళు ఉంటారో ఆ ప్రత్యర్థి ఏం చేస్తాడు, ఈ ఆట ఆడే వాడిని ప్రొవోక్ చేస్తాడు అనమాట. మాటల ద్వారానో ఇంకేదో చేయడం ద్వారానో చేస్తే ఆ ప్రొవొకేషన్ లో వాళ్ళకి అహం పెరిగి కోపం వచ్చి ఆ కోపంతో తప్పులు చేస్తారు. ఆ తప్పులు చేస్తే వాళ్ళు పట్టుబడతారు, అవుట్ అవటమో ఇంకేదో అవటమో అవుతుంది. అందుకని మనకు కూడా ఆ అహంకారం అనేది ఉంటే ఎక్కడొక్కడ భగవంతుడు భక్తుల ద్వారానో ఇంకోళ్ళ ద్వారానో అది చూపెడుతుంటాడు దాన్ని కరెక్ట్ చేయడానికి. అది మనం తెలుసుకోకుండా ఇంకా మనం అలానే ఉంటే అదే మామూలు అంటారు కదా, అలా ఉంటే మనకి జీవితంలో ఇంద్రుడికి ఎలాగ ఇప్పుడు పడ్డాయో కొంచెం చివాట్లు, అలానే భగవంతుడు మనకి చివాట్లు పెడుతుంటాడు. భగవంతుడు చివాట్లు పెట్టడం అంటే ఒక రకంగా చూసుకోవాలంటే మనకి వచ్చే కొన్ని ఇబ్బందులు, పరిస్థితులు, కష్టాలు. అందుకని ఈ భక్తి మార్గంలో ఉన్న వాళ్ళకి ఎన్ని ఉన్నా ఎన్ని లేకున్నా మటుకు ఆ అహంకారం అనేది చాలా డేంజర్. అందుకని ఎప్పుడు ఇలాంటి లీలా విషయాలను గుర్తుపెట్టుకోండి. ఇంద్రుడు లాంటి వాడు అంటే ఇంద్రుడు మనలాంటి వాడు కాదు కదా, దేవేంద్రుడు, దేవతలకే దేవుడు ఆయన. అంత అంత మంచి పొజిషన్ లో ఉన్నాడు. అంత మంచి పొజిషన్ భగవంతుడు ఇంద్రుడికి ఇచ్చాడు. అది అంత పెద్ద పోస్ట్. అక్కడికి వెళ్ళడమే చాలా కష్టం. 100 అశ్వమేధ యజ్ఞాలు చేసి ఇంకేదో చేసి వెళ్ళాలి అక్కడికి. అలాంటి వాడికి కూడా ఇలా చిన్న అహంకార దుర్బుద్ధి కలగడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. మనకి అహంకారం ఉంటే పర్వాలేదు, మన తోటి వాళ్ళు భార్యలో భర్తలో పిల్లలో కొంచెం వాళ్ళు సఫర్ అవుతారు. ఇంకొంచెం పోతే మన సదస్సులు, కొంచెం పోతే ఆఫీసులో వాళ్ళు. కానీ అంత పెద్ద పొజిషన్ ఉన్నవాడికి అహంకారం అనేది వస్తే వాళ్ళ అహంకారంలో వాళ్ళు చేసే తప్పుల వల్ల ఎంతో మందికి కష్టాలు వస్తాయి. అది అలా ఆ కష్టాలు ఎలా వస్తాయి, కృష్ణుడు ఆ కష్టాలు వస్తే ఇంద్రుడిని ఎలా పట్టుకొని ఇంద్రుడికి ఆ గర్వభంగాన్ని ఎలా చేశాడు అనేది ఈ యొక్క అధ్యాయంలో చెప్పబడుతుంది అనమాట. వాళ్ళందరూ ఒప్పుకున్నారు గోవర్ధనుడికే పూజ చేయాలి, ఇంద్రుడికి పూజ చేయాల్సిన అవసరం లేదని. అప్పుడు ఏమైతుంది అనేది ఈ యొక్క 25వ శ్రీమద్ భాగవతంలో 10వ స్కందంలో 25వ అధ్యాయంలో ఇది చెప్పబడుతుంది. శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతంను ఎత్తుట. ఓకే, ఎనీబడి వాంట్స్ టు? హరే కృష్ణ ప్రభుజీ. శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతంలో నెత్తుట. బ్రజవాసులు తన యజ్ఞంను నిలిపివేసినప్పుడు ఇంద్రుడు క్రుద్ధుడై బృందావనమునకు విధ్వంసకరమ కుంభవృష్టిని కురిపించి వారిని దండింపగోరిన విధము శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతం నెత్తి వర్షమును నివారించుటకు దానిని 7 రోజులు గొడుగుగా పట్టి గోకులమును రక్షించిన విధము ఈ అధ్యాయం నందు వర్ణింపబడినవి. తన కొరకు ఉద్దేశింపబడిన యజ్ఞము భగ్నం కాగా క్రుద్ధుడైన ఇంద్రుడు తన్ను పరమేశ్వరునిగా భావించి ఇట్లు పలికాను. జనులు ఆత్మానుభూతి సాధనమగు దివ్యజ్ఞాన సుశీలనమును పరిత్యజించి సకామ కర్మ చేతనే భవసాగరమును దాటగలమని ఊహింతురు. అట్లే ఈ గోవులు మదగర్వితులై అగ్నుడు సామాన్య బాలుడునగు కృష్ణుని ఆశ్రయించి నన్ను అవమానించిరి. బ్రజవాసుల యొక్క అట్టి ఊహాజంత గర్వమును తొలగించుటకు ఇంద్రుడు ప్రళయకారకములగు సంవర్తకములనడి మేఘములను పంపెను. కుంభవృష్టితోనూ రాళ్లవాన్తోనూ గోవులను బాధించు నిమిత్తము అతడు అట్లు చేసెను. గోపజాతి అంతయు దానిచే మిక్కిలి కలవరపడి శ్రీకృష్ణుని ఆశ్రయించింది. అది ఇంద్రుడు కలగజేసిన ఉపద్రవమే అని ఎరిగిన వాడై శ్రీకృష్ణుడు అతని గర్వమును నశింపజేయుటకు నిశ్చయించుకొని ఒక్క చేతితో గోవర్ధన పర్వతం నెత్తెను. పిదప అతడు పర్వతము కిందనున్న పొడి నేలలో నిలుపుమని గోవులనందరినీ ఆహ్వానించెను. ఆ రీతిగా అతడు 7 రోజుల వరకు పర్వతం నెత్తి పట్టెను. అంతటా ఇంద్రుడు శ్రీకృష్ణుని యోగ ప్రభావం నెరిగిన వాడై మేఘములను వెనుకకు మరల్చెను. హరే కృష్ణ. బ్రజవాసులందరూ పర్వత కింది భాగం నుండి బయటకు వచ్చినంతటా శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని యథాస్థానంలో ఉంచెను. గోవులు పులకాశ్వములతో విహ్వాలురై కృష్ణుని ఆలింగనం చేసుకొని తమ స్థితిని అనుసరించి ఆశీర్వదించిరి. స్వర్గం నుండి దేవతలు పుష్పవృష్టిని కురిపించి యశోగానము చేసేది. హరే కృష్ణ. హరే కృష్ణ. సో మనకి ఈ అధ్యాయంలో ఏం తెలుపబడిందంటే
వాళ్ళు గోవర్ధనుడికి పూజ చేయడం, ఇంద్రుడికి అప్పటికే కొంచెం అహంకారంతో ఇంద్రుడికి కోపం రావడం, అతడు ఆ కోపం, మనకి కోపం అనేది వస్తే ఎట్లా ఉంటుంది అనేది ఇక్కడ బాగా చూపడింది. అంటే ఒక వింత వింతగా ప్రవర్తిస్తాం కదా, ఆ కోపంతో అన్కంట్రోల్ కోపం అంటారు కదా, కంట్రోల్ కాని కోపం. మామూలుగా అప్పుడప్పుడు విచక్షణ కోపాలు శక్తిని వస్తుంటాయి. కోల్పోతారు ప్రభుజీ. ఆ? విచక్షణ శక్తిని కోల్పోతారు. ఏంటి మాతాజీ? విచక్షణ శక్తిని కోల్పోతారు ప్రభుజీ. విచక్షణ శక్తిని కోల్పోయిన కోపంలో ఇంద్రుడు ఏం చేస్తాడు అంటే తన మేఘాలతో చాలా అల్లకల్లోలం సృష్టిస్తాడు. అంటే అతనికి ఉండేది కోపం ఎవరి మీద? కృష్ణుడి మీద. అంటే ఎవరి చిన్న బాలుడు చెప్పడం వల్ల వీళ్ళు అందరూ చేస్తున్నారు. కృష్ణుడి మీద కోపము, ఉండే ప్రజావాసుల మీద కూడా ఉండే కోపంతో అతడు వాళ్ళందరినీ నాశనం చేయడానికి కుండపోతైన వాన కురిపిస్తారు. అంటే ఎలాంటి వాన అంటే వాన ధార ఒక్కొక్క గోడల్లాగా వచ్చిందంట వాటర్. దాంతో పూర్తి ఆ ప్రదేశం అంతా వరదలతో నిండిపోయింది అన్నమాట, నీళ్లతో. అప్పుడు వీళ్ళు కృష్ణుని మళ్ళీ ఆశ్రయించడం వల్ల కృష్ణుడు గోవర్ధనం ఎత్తి వాళ్ళని కాపాడతారు. ఇక్కడ ముఖ్య విశేషం ఏంటంటే ఫస్ట్ ఆ విచక్షణ జ్ఞానం కోల్పోయిన కోపంతో ఇంద్రుడు అలా పనిచేయడం. ఈ యొక్క అధ్యాయ సారాంశంలో చెప్పలేదు, కానీ భాగవత శ్లోకాల్లో మనం డీటెయిల్ గా చదువుకున్నప్పుడు చెప్తారు. మేఘాలను పంపి కుండపోతగా వాన కురిపించడమే కాకుండా ఇంద్రుడు కృష్ణుని బాగా దూషిస్తాడు. నువ్వు అది ఇది అని కూడా దూషించడం జరుగుతుంది అనమాట. అంటే మనకి కోపము విచక్షణ జ్ఞానం పోయినప్పుడు మనం ఏం చేస్తాం? మామూలుగా అయితే కొందరు అడ్డదిడ్డంగా మాట్లాడటము, చేతిలోనే విసిరేయటము, కొట్టడము, ఏవో కొన్ని రకాలుగా ఉంటాయి కదా. కొందరైతే సైలెంట్ గా ఉండడము, కొందరైతే ఇలా మనకి ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఈ యొక్క వృత్తాంతాన్ని గుర్తుపెట్టుకొని కోపం అయితే కొంచెం వరకు రావచ్చు, కానీ అన్కంట్రోల్డ్ యాంగర్ అంటారు కదా, విచక్షణ జ్ఞానం లేని కోపాన్ని మనం వస్తూ ఉంటే దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించుకోవాలి. అప్పుడే మనని మనం కొంచెం విమర్శన చేసుకుంటూ, ఆత్మావలోచన చేసుకుంటూ, హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ 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 హరే హరే అనే మంత్రం జపించుకుంటూ ఉంటే కొంతకాలంలో, కొంచెం టైంలో ఆ కోపం అనేది మనలోంచి తగ్గడానికి వీలుంటుంది. కానీ కోపం రాకుండా ఉండాలి అంటే అది ఇంపాసిబుల్. ఎందుకంటే మన కోపం వచ్చేది మనంతటా మనకు కాదు కదా. మన కోపం వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి, మన కోపం వచ్చే కూడా ఇంకోళ్ళు చేస్తుంటారు. దాంతో మనకి కోపం రాకుండా ఉండడానికి అలాంటి స్థితిలో లేం మనం. మనకి కోపం వస్తుంది అప్పుడప్పుడు. అందుకనే కానీ వచ్చినప్పుడు దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలనేది మనం నేర్చుకోవాలి. కోపం రాకుండా ఉండాలి అంటే అది చాలా కష్టమా. ఎవరో వచ్చారమ్మా, అది ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది. అంటే కొంతమంది చెప్తారు, ఓహో నేను అది చేస్తాను ఇది చేస్తాను నీకు కోపం రాకుండా ఉంటుంది. అది ఇంపాసిబుల్, అది అసాధ్యం. అది ఇక్కడ మనకి ఎంత మనం కంట్రోల్ చేసుకుని ఇంకొకటి ఏదో చేస్తాడు, దానివల్ల కూడా మనకు కోపం రావచ్చు. మనం ఇంకేదో చేసుకుంటాం, దానివల్ల కూడా మనకు కోపం రావచ్చు. కానీ దాన్ని అన్కంట్రోల్ అవ్వకుండా ఉండేటట్టు చూసుకోవడాలి. ఇక్కడ ఇంద్రుడు ఏం చేశాడు? తన కోపాన్ని, గర్వం ముఖ్యంగా, కోపం కాకుండా గర్వం వల్ల వచ్చేది కోపం. ఆ గర్వం ఉండడం వల్ల ఎవరి చిన్న బాలుడు ఇతని మాట విని వాళ్ళ నా యొక్క యజ్ఞాన్ని ఆపారు అని ఇంద్రుడు భావించటం వల్ల అతను కృష్ణుని దూషించాడు. ఆ వ్రజవాసులకి కష్టం పెట్టాడు. ఆ వ్రజవాసులకి ఎంత కష్టం వచ్చిందంటే పూర్తి ఆ బృందావనాన్నే నాశనం చేయదలుచుకున్నాడు ఇంద్రుడు. అంత కృష్ణుడు చేసినది కేవలం ఒక యజ్ఞాన్ని ఆపాడు కదా, అంతకంటే ఏం చేయలేదు కదా. అతనికి అంతకుంటే మళ్ళీ ఈ బాలుడి దగ్గరకు వచ్చి, అతడు భగవంతుడని తెలియకున్నా ఈ బాలుడి దగ్గరకు వచ్చి మాట్లాడవచ్చు. తెలియదు అని చెప్పడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే వీళ్ళకే కదా కష్టాలు కలిగినప్పుడు విష్ణువు దగ్గరికి వెళ్తే విష్ణువే చెప్పాడు కదా, భగవంతుడు వస్తాడు మళ్ళీ నా ద్వారా వచ్చి మిమ్మల్ని అందరినీ రక్షిస్తాడు, పవిత్రనాయ సాధున వినాశాయ దుష్కృతం ఇవన్నీ చేస్తాడని చెప్పిన అవుతుంది కదా. వీళ్ళకి తెలుసు ఇక్కడ బృందావనంలో ఏమేమి అవుతున్నాయో. అప్పటికి ఆ గర్వం అనేది ఇంత మర్చిపోయాడు అనమాట. సో ఇది అవ్వడం వల్ల ఇంద్రుడు అలా చేశారు అని ఇక్కడ చెప్పడం జరిగింది. అప్పుడు ఏమైంది? శ్రీకృష్ణ భగవానుడు అప్పుడు ఈ గోవర్ధన లీల భాగంగా ఆ గోవర్ధన పర్వతాన్ని ఎత్తడం. గోవర్ధన పర్వతం ఎత్తినప్పుడు వాళ్ళందరూ 7 రోజులు 7 రాత్రులు గోవర్ధన పర్వతం కింద ఉండి
అక్కడ కృష్ణుడు ఇచ్చిన ఆ యొక్క షెల్టర్ని, రిఫ్యూజీ క్యాంప్ అంటారు కదా ఇప్పుడు కొత్త ఈ మధ్య కాలంలో, దాంట్లో అక్కడ వాళ్ళు ఉన్నారు. కానీ అక్కడ ఈ గోవర్ధన్ లీల ఒక ముఖ్యమైన విశేషం ఇక్కడ ఈ యొక్క సంఘటనలో మనకు కనబడుతుంది. ఒకటేంటి, వాళ్ళకి కృష్ణుడితో పాటు 7 రోజులు 7 రాత్రులు దగ్గరగా ఉండి కృష్ణుని చూసుకుంటూ కృష్ణుని సేవించుకునే అతి వైభవమైన సౌభాగ్యం కలిగింది, సేవా భాగ్యం వాళ్ళకి కలిగింది. కృష్ణుడు హాయిగా ఎత్తున్నాడు, అయ్యో బాలుడు కొంచెం కష్టం అవుతుందేమో అని కొంతమందికి అనిపించినా, కృష్ణుడు కొంచెం సహాయం చేయడానికి వాళ్ళు ప్రయత్నించినా కృష్ణుడితో వాళ్ళకు ఉండేది. కృష్ణుడు కూడా అందరితో కలిసి ఉండేటట్లు ఈ యొక్క లీలలో ప్రధానంగా దాన్ని చెప్పుకుంటారంటే ఆ భక్తుల యొక్క సాంగత్యం కృష్ణుడికి దొరికింది, కృష్ణుడి యొక్క సాంగత్యం భక్తులకి దొరికింది, భక్తులకు ఉండే సాంగత్యం కూడా దొరికింది. లేకపోతే మామూలుగా రోజుగా ఉంటే కృష్ణుడు పొద్దునే లేచడం, దైనందిన కార్యక్రమాలు చేసుకున్నాక బయటకు వెళ్ళడం, ఏదో లీలలు చేయడం, మళ్ళీ రావడం. అందరూ కలిసి కృష్ణుడి దగ్గర చుట్టూ ఉండి కృష్ణుడిని చూస్తూ కృష్ణుడి అందాన్ని ఆస్వాదించడం అనేది కేవలము ఈ లీలలో మనకి ముఖ్యంగా కనబడుతుంది అనమాట. అందుకనే గోవర్ధన్ లీల ఇది ఈ ముఖ్య ఘట్టం. మనకు కూడా భగవంతుడితో కాకుండా భగవంతుడి భక్తులతో కూడా ఇలా బాగా ఎక్కువ సాంగత్యం కావాలని, కలగాలని మనం ఆశించాలన్నమాట ఇలాంటి ఈ వృత్తాంతాలు చదివినప్పుడు. ఇంకొక విశేషం ఏంటంటే ఈ యొక్క అధ్యాయంలో కృష్ణుడు ఆ గోవర్ధనాన్ని ఎత్తినప్పుడు, ఒకటి కృష్ణుడికి ఆ గోవర్ధన పర్వతం ఎత్తితే ఆ పూర్తి బృందావనం అంతా వచ్చి అక్కడ శరణు మంచిగా, అంటే ఈ యొక్క వాన బాధ కానీ ఇంకే భయం లేకుండా వాళ్ళు నిశ్చింతగా ఉండవచ్చు అని తెలిసిన వాడు కనుక అదే గోవర్ధనాన్ని ఎంచుకొని కృష్ణుడు ఎత్తడం. గోవర్ధనుడికి ఇదొక అత్యంత సేవా అవకాశం దొరకడం, కేవలం పూర్తి బృందావన వాసులకు తన సేవను అనుసరించుకునే సౌభాగ్యం దొరికిందని గోవర్ధనుడు కూడా ఆనందించడం. ఇంద్రుడు ఎంత తీవ్రమైన వర్షాలను కురిచినా వాటినన్నింటినీ సహిస్తూ వీళ్ళ సుఖశాంతులకి ఎక్కడ చెక్కు చెదరకుండా వీళ్ళని రక్షించుకోవాలి, వీళ్ళని ఎట్లైనా రక్షించాలి అని గోవర్ధనుడు ఒక అపారమైన సేవా దృష్టితో వీళ్ళందరికీ సేవ చేస్తూ ఆ సేవ చేసే ఆనందాన్ని, తనకి కష్టం కలుగుతున్నా, తనకి ఏమైతున్నా కూడా ఆ సేవా తత్పరతతో ఆ త్యాగం చేసి కృష్ణుడికి సహకరించి ఆ గొప్ప బాలులందరినీ రక్షించడం అనేది కూడా అదొక విశేషం. అందుకనే గోవర్ధనుడికి అత్యంతమైన పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. ఎందుకంటే గోప బాలులని వాళ్ళు అతి క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు కృష్ణుడు వాళ్ళని ఆదుకోవాల్సినప్పుడు కృష్ణుడికి ఆ యొక్క ఆదుకోవాల్సిన దానికి వాళ్ళకు ఒక గొడుగులాగా తయారాడు. అయితే మనం వానలో తడుస్తుంటే ఎవరైనా వచ్చి మనకు గొడుగిస్తే వచ్చిన వాడు గొప్పవాడే, వచ్చి మనకి ఇచ్చినవాడు, కానీ ఆ గొడుగు కూడా గొప్పదే కదా. ఆ గొడుగు ఉండడం వల్లే అతను వచ్చి గొడుగు పట్టుకొని మనకి సహాయం చేశాడు కదా. అందుకని ఆ గొడుగు చేసే సేవ, అంటే ఒక గొడుగులాగా గోవర్ధనుడు చేసే సేవను కూడా ఈ గోవర్ధన వృత్తాంతంలో మనం నేర్చుకోవాలి. అందుకని గోపికలు గోవర్ధనుడి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఆయనని హరిదాస వర్య అని కూడా చెప్పారనమాట. హరికి దాసులు, హరి అంటే భగవంతుడికి అందరు దాసులు. ఆ దాసుల్లో గోపికలే గోవర్ధనుడికి హరిదాస వర్యుడు, అంటే అతి ఉన్నతమైన సేవకుడు కింద ఉంచారనమాట. అంటే గోవర్ధనుడు భగవంతుడి యొక్క భక్తులకి నిరంతరము సేవా పరితత్పరతతోనే ఉంటారు అని మనకు కూడా గోవర్ధన్ని తలుచుకున్నప్పుడు, గోవర్ధన లీల తలుచుకున్నప్పుడు ఒకటి మనకి ఆ గర్వము తగ్గించుకోవాలి, గర్వం ఉండకూడదు. అదొకటైతే సేవా తత్పరత మనలో పెరగాలి. మనం కర్మ మీమాంస సిద్ధాంతానికి దూరంగా ఉండి మనం చేసేవి చేస్తూ భగవంతుడు ఏది ఇస్తే అది ఒక ప్రసాదం లాగా తీసుకోవాలి. ఈ 3 మనకి గోవర్ధన లీలలో ఇంతవరకు బాగా కనబడింది. అండ్ ఎప్పుడైతే బృందావన వాసులు కష్టాల్లో ఉంటారో కృష్ణుడు వాళ్ళని తప్పకుండా రక్షిస్తాడు అనే విశ్వాసం వాళ్ళకి ఉంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కష్టాలున్నా కృష్ణుడిని తలుచుకోవడం, మళ్ళీ కృష్ణుడు ఆ లీలని చేయడం, తర్వాత ఆ ఇంద్రుడికి కొంచెం తెలిసాక ఆ వర్షం ఆగిపోయాక కృష్ణుడు మళ్ళీ గోవర్ధనాన్ని ఆ యొక్క ప్రదేశంలో పెట్టి, వాళ్ళు అందరూ బయటకు వచ్చాక గోవర్ధన ప్రదేశంలో పెట్టి వాళ్ళు అప్పుడు కృష్ణుడు చేసిన సేవని తలుచుకుంటూ అది వాళ్ళకి చాలా భాగ్యంగా భావించి ఎవరి రీతిలో పెద్దవాళ్ళు కృష్ణుడిని ఆశీర్వదించడం, కృష్ణుడితో సహచరులుగా ఉన్న వాళ్ళు కౌగులించుకోవడం,
చిన్నవాళ్ళు కృష్ణుడికి భక్తిపూర్వకతో నమస్కరించడం జరిగిందనమాట. ఇలాగా 2వ అధ్యాయం ముగుస్తుంది. ఇప్పుడు 3వ అధ్యాయం వెళ్దాము. ఒక్క నిమిషం. ఇంతవరకు చెప్పిన దాంట్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికైనా సందేశాలు ఉన్నాయా? ఎనీ కామెంట్స్? హరే కృష్ణ. అప్పుడు అందరికీ కూడా ఆశ్చర్యం కలుగుతుంది, కృష్ణుడు ఎంత సేవ చేసి ఈ గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు అని. ఇప్పుడు వచ్చేది 3వ అధ్యాయము 24, 25 అయ్యాయి. 26వ అధ్యాయంలో మనకు వచ్చాము. అద్భుత బాలుడు కృష్ణుడు, ది వండర్ఫుల్ కృష్ణ. ఇది కృష్ణ చాప్టర్ లో చాప్టర్. ఎవరైనా చదువుతారా మాతాజీ? దామోదరి మాతాజీ, యూ కెన్ రీడ్ ది లాస్ట్ చాప్టర్, నెక్స్ట్ చాప్టర్, అండ్ అదర్ మాతాజీస్ కెన్ రీడ్ దిస్ చాప్టర్ ఇఫ్ యూ డోంట్ మైండ్. హరే కృష్ణ. అద్భుత బాలుడు శ్రీకృష్ణుడు. నందమహారాజు తాను గర్గముని వలన వినినట్టి శ్రీకృష్ణుని ఐశ్వర్యమును ప్రభావమును గోపులను ఈ అధ్యాయంలో వివరించును. శ్రీకృష్ణుని శక్తి నెరుగునని గోపాలురు అతని అసాధారణమైన కర్మలను గాంచి విస్మితులైరి. కేవలము 7 వర్ష ప్రాయ బాలుడగు శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతము ఎత్తిన విధమును, పూర్వము అతడు పూతన రాక్షసిని సంహరించిన విధమును, బృందావన వాసులెల్లరి హృదయములలో అతడు అమితాకర్షణను కలుగజేసిన విధమును గాంచిన పిమ్మట అతడు అనుచితమగు గోపకులమున జన్మించుట పట్ల తాను సందేహగ్రస్తులు మోహగ్రస్తులు అయినట్లు వారు నందుని చెంతకు చేరి పలికిరి. అంతటా నందుడు శ్రీకృష్ణుని గూర్చి గర్గముని తెలియజేసిన విషయములను వారికి వివరించెను. ఈ నందబాలుడు గడిచిన 3 యుగములలో శుక్ల రక్త పీత వర్ణ రూపములలో అవతరించి ఇప్పుడు ద్వాపర యుగమునందు కృష్ణ వర్ణ రూపమును ధరించనని గర్గముని తెలిపి ఉండెను. అతడు వసుదేవ తనయునిగా అవతరించినందున వాసుదేవుడన్నది అతని నామములలో ఒకటి. గుణకర్మలను సూచించేటి పలు ఇతర నామములు అతనికి కలవు. శ్రీకృష్ణుడు గోకులమునందు పలు ఉత్పాతములను నివారించి అశేష శుభమును కలుగజేయుననియు గోపీజనుల యొక్క ఆనందమును వృద్ధి చేయుననియు గర్గముని భవిష్యద్వాణి పలికెను. పూర్వ యుగమున సాధువులకు బ్రాహ్మణులు దాస్యపీడితులైన అరాచకత్వమును ఏర్పడి ఉండగా ఈతడు వారిని రక్షించెను. దానవులు విష్ణుపక్షం వారు దేవతలను ఎన్నడునో జయింపజాలనట్లు కృష్ణుని ప్రేమించి వారిని ఏ శత్రువునో జయింపజాలడు. భక్త వాత్సల్యమునందు ఐశ్వర్యమునందు శక్తి అందు శ్రీకృష్ణుడు సాక్షాత్తుగా నారాయణునే బోలును. గర్గముని చెప్పి ఉన్నట్టి విషయమును వినినంతట గోపాలుడు మిగిలి ఆనందించిన వారును అమిత విస్మితులై శ్రీకృష్ణుడు నారాయణుని యొక్క శక్తావేశ ప్రతినిధి అని నిర్ణయించిన వారై నందుని పూజించిరి. వాళ్ళు నారాయణ యొక్క శక్తి ఆవేశ ప్రతినిధి అని పూజ. అంటే ఇలా ముగుస్తుంది ఈ యొక్క అధ్యాయం. మనం డీటెయిల్ గా చదువుకున్నప్పుడు వాళ్ళు ఆ కృష్ణుని పూర్వ లీలలన్నీ గుర్తు తెచ్చుకుంటారు అనమాట. ఆ లీలలు గుర్తు తెచ్చుకుంటారు. అందుకని ఈ లీల కూడా చాలా చక్కగా ఉంటుంది అనమాట. అంటే శృణ్వతాం స్వకథ కృష్ణ పుణ్య శ్రవణ కీర్తన హృదయంతస్థోయి అవధాని విధునోతి సుసదాం. అంటే వాళ్ళకి వృందావన వాసులకి ఎప్పుడో అవకాశం వస్తే అప్పుడు ఆ కృష్ణుడు చేసిన లీలల్ని వాళ్ళు బాగా తలుచుకొని ఆస్వాదిస్తారనమాట. ఇందాక ఈ 3 అధ్యాయాల్లో చెప్తున్నప్పుడు నేను ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయినప్పుడు చెప్తాను. మనం మొదట ఏమనుకున్నాం, ఇంద్రుడికి ఉన్న గర్వాన్ని తగ్గించాలని కదా ఈ లీలని చేస్తున్నారు కృష్ణుడు. కానీ ఇంకొక అంతరార్థం కూడా ఉంది. అది మనం బాగా గమనించవలసింది, గుర్తు పెట్టుకోవాల్సింది. అది ఏంటంటే కృష్ణుడు ఈ లీల ద్వారా శుద్ధ భక్తిని కూడా ప్రవేశపెట్టారు. శుద్ధ భక్తి ఏంటంటే అన్యేతరమైన భక్తి. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాస్తే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం మహామ్యం. అనన్య భక్తి ఉండాలి. అనన్య భక్తి ఉండాలి అంటే దేవతార్చన చేయొచ్చు, కానీ ఆ దేవతల్ని భగవంతుడితో పోల్చి సమానమని పోల్చి వాడు భగవంతుడి కంటే మిన్నని అనుకొని
దేవతలని కేవలము ఒక భౌతిక సుఖాల కొరకు ప్రార్థించడం అనేది తప్పు అని చెప్పడానికి ఇంద్రుడి యొక్క పూజను ఆపారు. అంటే ఆపుతున్న దాంట్లో ఇంకో అంతరార్థం ఏంటంటే, శ్రీకృష్ణుడు ఈ లీల ద్వారా ఈ యొక్క శుద్ధ భక్తిని ప్రవేశపెట్టారన్నమాట. శుద్ధ భక్తి విధానాన్ని ఈ యొక్క లీల ద్వారా మనకి ప్రవేశపెట్టారు. ఇంతకుముందు లీలలో చూస్తే భగవంతుడు పూతన వచ్చింది, పూతని చంపారు. షటకాసుడు వచ్చారు, షటకాసుని చంపారు. ఆ తర్వాత ఐ థింక్ తిరునావర్తుడు వాళ్ళు ఎవరు వస్తారు. తర్వాత ఈ యొక్క దామోదర లీల అవుతుంది. తర్వాత ఎన్నో లీలలు. అది 24వ అధ్యాయం కదా. యశోదమ్మకి తన నోట్లో భూమండలాలను చూపెడతారు. చాలా లీల అయ్యాక ఈ లీల అవుతుంది యాక్చువల్లీ. కానీ ఈ అన్ని లీలలను ఏదో ఒక విశేషం ఉంటే, ఈ లీలలో ఈ శుద్ధ భక్తి ఎలా చేయాలనే దాని మీద ఈ శుద్ధ భక్తిని ఎలా చేయాలో ఆ ప్రక్రియకి కావాల్సిన మనకు ఉండవలసిన విశ్వాసాన్ని ఎలా ఉంచాలి, శ్రద్ధ విశ్వాసం ఎలా ఉండాలి అనే దాని మీద కూడా ఈ ప్రస్తావన వస్తుంది ఈ 3 అధ్యాయంలో. ఇప్పుడు వచ్చేది 4వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ముఖ్యంగా మనం ఏం తెలుసుకుంటామంటే, ఇప్పుడు ఏమైతుంది, గోవర్ధనుని వాళ్ళు పూజ చేస్తుంటే అపమరణం, వాళ్ళు గోవర్ధనుడికి పూజ చేయడం, కృష్ణుడి గోవర్ధనుడి కింద వచ్చి ఆ నైవేద్యాన్ని అంతా తినడం, వాళ్ళందరూ గోవర్ధనుడికి నమస్కరించడం, కృష్ణుడే స్వయంగా గోవర్ధనుడికి నమస్కరించడం, ఆ తర్వాత ఇంద్రుడు వాన వర్షం కురిపించడం, కృష్ణుడు వాళ్ళని గోవర్ధన అనే పేరు తెచ్చుకోవడం, వాళ్ళని రక్షించడం, వాళ్ళంతా అయ్యాక వాళ్ళు ఆనందించడం, ఆ యొక్క లీలను తలుచుకొని వాళ్ళు సంతోషపడి నందమహారాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు, నందమహారాజు గర్గముని వాళ్ళు ఆయన పుట్టినప్పుడు జాతకం చూస్తే చెప్పాడు, ఇవన్నీ ఇవో చాలా చాలా వింత వింత విశేషాలు అవుతాయని, ఇతడు స్వయం నారాయణుడి యొక్క ప్రతినిధి అని చెప్పాడు గర్గముని. అది మనం ఇప్పుడు నెమ్మదిగా చూస్తున్నాం. మనం ఇతను చేసే లీలలు, ఇతను చేసే కార్యక్రమాలని వాళ్ళు చెప్పి ఆనందించి నందుడిని కృష్ణుడిని పూజ చేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఏమైతుంది, ఇదంతా చూశాక ఇంద్రుడికి తెలుస్తుంది, అరే బాప్రే, నేను చేసింది తప్పు, ఇంత పని చేశానా, కృష్ణుడు వాళ్ళందరినీ రక్షించకపోతే ఏమైపోయేవాళ్ళు, పూర్తి బృందావనం సర్వనాశనం అయిపోయేది, నేను ఎంత పని చేశాను, వాళ్ళు ఏంటి నా యొక్క యజ్ఞాన్ని ఆపి గోవర్ధనుడికి చేశారు, దాంట్లో తప్పే ఉంది, కానీ నాకు కోపం ఈ గర్వం రావడం వల్ల ఇంత తప్పుడు పని చేశానా అని తప్పు తెలుసుకున్నవాడై కృష్ణుడి దగ్గరికి అక్కడికి రావటం జరుగుతుంది. ఇది ఇంద్రుడు సురభి గోవుని శ్రీకృష్ణుని స్తుతించుట. ఇది మనందరి తెలుగు వాళ్ళకు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఎందుకంటే ఈ యొక్క అధ్యాయం తర్వాతే, ఈ అధ్యాయంలోనే కృష్ణుడికి గోవిందుడు అనే నామాన్ని మనకి ఇక్కడ భాగవతంలో గోవిందుడు కృష్ణుడికి అత్యంత ప్రియమైన నామాల్లో ఒకటి. మనకి తెలుగు వాళ్ళకి ముఖ్యంగా చాలా ప్రియమైన నామం గోవిందుడు. ఎందుకంటే మనం వెంకటేశ్వర స్వామితో కూడా మనం కనెక్షన్ ఉన్నాం కదా. అందుకనే ఈ గోవిందుడు అనే నామం కృష్ణుడికి జతపరచబడింది. అందుకని ఈ అధ్యాయం కూడా తలుచుకుందాం. దామోదరి మాతాజీ మీరు చదువుతారా? ఇది లాస్ట్ అధ్యాయం. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీకృష్ణుడు సురభి గోవు శ్రీకృష్ణుని స్తుతించుట. శ్రీకృష్ణుని అద్భుతమగు శక్తిగాంచి సురభి గోవు ఇంద్రుడు అతనిని అభిషేకించుట ఈ అధ్యాయం నందు వర్ణించబడింది. భీషణమగు గాలివానచే బృందావనంపై దాడి చేసినందులకు సిగ్గు చెందిన ఇంద్రుడు రహస్యముగా శ్రీకృష్ణుని సమీపించి వందనములు కావించి స్తోత్రము చేసెను. శ్రీకృష్ణుడు అజ్ఞాన జనితమగు మాయా ప్రవాహమును ఎన్నడును చిక్కుబడినప్పటికీ మాయా రూపమున అంతరించిన ధర్మ సంస్థాపనకు దుష్ట దమనమునకు పెక్కు కార్యముల నొనరించినని ఇంద్రుడు పలికెను. అనగా తామే ఈశ్వరులమని భావించు వారి యొక్క మిథ్యా అహంకారమును అతడు నాశనము చేసెను. శ్రీకృష్ణుడే సకల జీవులకు తండ్రి, గురువు, ప్రభువని ఇంద్రుడు ప్రకటించెను. కాలరూపమున అతడే వారిని దండించువాడై ఉన్నాడు. ఇంద్రుని స్తుతులకు సంతుష్టి చెందిన శ్రీకృష్ణుడు అతడు స్మరించున్నట్లు చేయుటకు ఇంద్రయజ్ఞమును ఆపితినని అతనితో పలికెను. ఐశ్వర్య మదమత్తులైన వారు దండపాణి అయిన
పాణి అయి తమ ఎదుట నిలబడి ఉన్న శ్రీకృష్ణుని ఎన్నడను గాంచజాలరు. అందువలన అతడు ఎవని శుభమును గోరునో అట్టి వ్యక్తిని ఐశ్వర్య మదము నుండి కిందకు లాగివేయును. స్వర్గమునందలి తన యథాస్థానమునకు తిరిగి వెడలి అహంభావ రహితముగా సేవ చేయమని పిదప శ్రీకృష్ణుడు ఇంద్రుని ఆశించెను. పిదప ఇంద్రుడు సురభి గోవిను గూడి ఆకాశగంగ జలమునుతోను సురభి గో క్షీరముతోను అభిషేకము నొనరించెను. ఇంద్రుడు అప్పుడు శ్రీకృష్ణునకు గోవిందుడని పేరు పెట్టగా దేవతలు పుష్పవృష్టి కురిపించి పలు రీతులు కీర్తించిరి. హరే కృష్ణ. థ్యాంక్ యూ. దీంతో ఈ అధ్యాయం ముగుస్తుంది అనమాట. ఇలా గోవర్ధన లీల జరుగుతుంది. ఈ అధ్యాయంలో మనం బాగా తెలుసుకుందంటే తప్పు చేసినప్పుడు వెళ్ళి భగవంతుడి దగ్గర క్షమాపణ వేడుకోవడం, భగవంతుడిని స్తుతించడం అనేది మనం చాలా లీలల్లో కూడా చూస్తుంటాము. కాళీయ లీలలోనూ చూస్తుంటాము, బ్రహ్మస్థుతిలోనూ చూస్తుంటాము, బ్రహ్మ విమోహనంలోనూ చూస్తుంటాము. అలా తప్పు చేస్తే తప్పు చేయడం వల్ల భగవంతుడు కూడా ఎంత కరుణామయుడు అంటే ఆ తప్పు చేసిన ఇంద్రుడిని అతను ఇంకా ఎక్కువ పరీక్ష చేయకుండా కేవలం కొంచెం చివాట్లు పెట్టి పంపించడము, కృష్ణుడు ఇంద్రుడు చేసిన స్తుతిని, ఇంద్రుడు చేసిన ఆ క్షమాపణ ప్రార్థన స్వీకరించాక ఇంద్రుడి యొక్క ప్రార్థనని స్వీకరించి ఇంద్రుడు ముఖ్యంగా సురభి మాత గోమాత చేసిన అభిషేకాన్ని స్వీకరించి వాళ్ళని వాళ్ళ జగాకి పంపించడంతో ఈ యొక్క వృత్తాంతం సమాప్తమైంది అనమాట. అంటే ఇంద్రుడి యొక్క గర్వాన్ని అణచివేయడానికి, శుద్ధ భక్తి మార్గాన్ని మనకి చూపెట్టడానికి, శరణాగతి మార్గాన్ని మనకి చూపెట్టడానికి, నందగోపులకు వ్రజవాసులకు తన సత్సంగం కల్పించడానికి, గోవర్ధనుడు అంటే మనకి ఎవరో తెలియచేయడానికి, గోవర్ధను యొక్క ప్రతిభని ప్రజ్వలింపజేయడానికి, గోవర్ధను యొక్క సేవా భావం మనకి తెలియజేయడానికి, మళ్ళీ తను ఎవరో ఒకసారి మచ్చుకగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ చూపెట్టడానికి, భగవంతుడు ఎందుకు వచ్చాడు అనే ఇంకొక కారణాన్ని అందరికీ తెలియజేయడానికి ఈ యొక్క లీలని భగవంతుడు చేయడం జరిగింది. ఎందుకని ఇది గోవర్ధన లీలగా ఉంటుంది. అందుకని ఎలాగైతే గోవర్ధన ఈ లీలలో కృష్ణుడు ఇంద్రుడికి యజ్ఞం ఆపినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి ఈ గోవర్ధనుడిని ఎలా పూజించాలి అనేది ఈ యొక్క అధ్యాయంలో చాలా వివరంగా చెప్పబడుతుంది అనమాట. వాళ్ళు అదే విధంగా పాటించి ఒక అన్నకూట్ అంటారు కదా, అన్నాన్ని ఒక పర్వతంలాగా చేసి దాంట్లో వివిధమైన వంటకాలతో వాళ్ళు చేయడం జరుగుతుంది. కనుక ఆ గోవర్ధన లీలని గుర్తుపెట్టుకుంటూ చాలా మంది భక్తులు దీపావళి నెక్స్ట్ డే వచ్చే మరునాడు ఈ యొక్క గోవర్ధన లీల అంటే అన్నకూట్ మహోత్సవాన్ని జరుపుకుంటారు. ఆ రోజు గోవర్ధనునే కాకుండా గోవుని కూడా వాళ్ళు పూజిస్తారు. గోసేవ ఈ అన్నకూట్ మహోత్సవంలో ఎన్నో రకాలైన వంటకాలతో చేసుకుంటూ అదొక పెద్ద వేడుక కింద చేసుకుంటూ ఆ గోవర్ధన పర్వతానికి ప్రదక్షిణ చేస్తారన్నమాట. అది అన్నకూట మహోత్సవం. మనకి తిరుమలలో అంటే తిరుమలలో కూడా ప్రతి గురువారం రోజు తిరుప్పావడ సేవ అని జరుగుతుంది అనమాట. ఆ తిరుప్పావడ సేవ విశేషం ఏంటి అంటే వాళ్ళు, నేను చూపెడతాను మీకు, ఒక్క నిమిషం జస్ట్ హోల్డ్ ఆన్. ఇది ప్రతి గురువారం ఉంటుంది. ఎవరికైనా భక్తి టీవీ అందుబాటులో ఉంటే దీన్ని గురువారం పొద్దునే, అంటే మాకు ఇక్కడ 6 గంటలప్పుడు అలా వస్తుంది ఈ సేవ. తిరుపతిలో అయ్యే సేవల గురించి చెప్తుంటారు కదా. 1 సెకండ్. చూస్తున్నారు కదా, మీకు కనబడుతుందా? ఇలా మనం బాలాజీని కూడా దర్శించుకోవచ్చు. ఇలా వాళ్ళు ముఖ్యంగా ఈ తిరుపాటి గోవర్ధన అన్నకూట్లాగా ప్రతి గురువారం కూడా అక్కడ చేయడం జరుగుతుంది. మన పులిహార కదా, టామినెంట్ రైస్ అంటారు ఇంగ్లీష్ లో. ఆ పులిహారతో నాకు తెలిసిన బట్టి 200 కేజీల బియ్యంతో ఎంతో చేస్తారట. చేసి దాంట్లో కొన్ని జిలేబీలు మిగతా వాటితో డెకరేట్ చేసి భగవంతుడికి అర్పణ చేస్తారు. దాంతో అది ప్రసాదం కింద వితరణ చేస్తారు ప్రతి గురువారం. అదే రోజు మనకి నేత్ర దర్శనం కూడా జరుగుతుంది. తిరుప్పావాడ సేవ చేసిన రోజు. మామూలుగా అయితే బాగా
శ్రీనివాసుడికి బాలాజీకి పెద్ద తిలకం ఉంటుంది కదా, ఆ రోజు మటుకు ఆ తిలకాన్ని తగ్గించి ఆయన యొక్క కళ్ళని మనకి కనిపించేటట్లు చేస్తారు. అది నిజ రూప దర్శనమా లేదా సంథింగ్ నేత్ర రూప దర్శనమా ఏదో చెప్తారు. అది మనకి ఆ యొక్క అన్నకూటుకి మన తిరుమలలో జరిగే ఈ సేవకి కూడా ఒక అవినాభావ సంబంధం ఉందన్నమాట. ఇది ప్రతి గురువారం తప్పకుండా తిరుపతిలో జరుగుతుంది. అయితే ఇది మనం తెలుసుకున్నప్పుడు, గోవర్ధనుడి గురించి మనం తెలుసుకున్నప్పుడు మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, మామూలుగా ఇది మన ఎవరైనా ఓకే, మీలో చాలా మంది నిజంగా గోవర్ధనుడిని చూసే ఉంటారు. సారీ, ఈ పిక్చర్ కూడా ఈ యొక్క చిత్రం కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు మనకి కనబడే గోవర్ధన పర్వతం ఇలా కనబడుతుంది అనమాట. దీన్ని కూడా మనం దర్శించుకోవచ్చు ఈ మాధ్యమం ద్వారా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, మామూలుగా కిందటి వారం చెప్పినట్లు మనం గోవర్ధనకి సంబంధించిన 2-3 ప్రార్థనలు చదువుకొని దాంట్లో ఉండే కొన్ని పోతన పద్యాలు కూడా మనం చదువుకోవడానికి ప్రయత్నిద్దాం. ఒక్క నిమిషము, నేను ఆ స్క్రీన్ తీసుకొస్తాను. ముఖ్యంగా 2 ప్రార్థనలు ఉంటాయి గోవర్ధన దీంట్లో, అది మనం చదువుకుందాం. ఒక్క నిమిషం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ రామ. ప్రభు ఒక 5-10 నిమిషాలు ఉందా ప్రభు? ఎస్ ప్రభు, ఉంది ప్రభు, నో ప్రాబ్లం. ఓకే, ఓకే. దామోదరి మాతాజీ మీరు పాడతారా? పాడితే మా అంతటి మేము చదువుకుంటాం. కనబడుతుందా మాతాజీ? హరే కృష్ణ ప్రభుజీ, కనిపిస్తుంది. నమస్తే గిరిరాజాయ శ్రీ గోవర్ధన నామిని అశేష క్లేశ నాశాయ పరమానందదాయిని. ఇంకెవరైనా చదువుతారా? ఇంకోళ్ళు ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని. హరే కృష్ణ ప్రభుజీ. నమస్తే గిరిరాజాయ శ్రీ గోవర్ధన నామినే అశ్లేష క్లేశ నాశాయ పరమానందాయనే. హరే కృష్ణ. పరమానందదాయినే అంటే నేను గోవర్ధన అనే పర్వతాన్ని, ఎవరైతే పర్వతాల కల్లా పర్వతాల రాజు ఆ గోవర్ధనుడు అనే పర్వతానికి నమస్కరిస్తున్నాను. ఎవరైతే శ్రీకృష్ణుడి భగవానుడి యొక్క దాసుడో, మరి దాసుడైతే ఉండు అదే శ్రీకృష్ణ భగవానుడి యొక్క రూపమో, అలాంటి గోవర్ధనుడికి నేను నమస్కరిస్తున్నాను. ఎందుకంటే నాకుండే ఎన్నో కష్టాలని నాశనం చేసి నాకు ఆనందం అనే దాన్ని ప్రసాదించేది ఆ గోవర్ధనుడిని నేను నమస్కరిస్తున్నాను అని చెప్పడం ఈ శ్లోకంలో విశేషం. ఇది మీరందరూ కూడా కంఠస్థ పెట్టవచ్చు. నమస్తే గిరిరాజాయ శ్రీ గోవర్ధన నామిని అశేష క్లేశనాశాయ పరమానందదాయిని. అంటే గోవర్ధన లీలను తలుచుకున్నప్పుడు ఈ యొక్క శ్లోకాన్ని కూడా మనం తలుచుకోవచ్చు. ఈ యొక్క శ్లోకం చాలా ముఖ్యంగా చదువుకుంటాం. హరే కృష్ణ ప్రభుజీ, ఇది గ్రూప్ లో పెట్టండి ప్రభుజీ. షూర్ మాతాజీ, పెడతాం. గ్రూప్ లో పెట్టండి, మేము బయట చేస్తాం, మేము డైలీ చదువుకోవడానికి. ఎస్ మాతాజీ. గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవమీశానం గోవిందం గోపికా ప్రియం. హరి అని మీరు చదువుతా అన్నారు. ఇంకెవరైనా చదువుతారా? గోవర్ధనం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవమీశానం గోవిందం గోపికా ప్రియం. అరే, ఈ శ్లోకం చాలా మటుకు గోవర్ధన గురించి తలుచుకుంటా. దీంట్లో గో అనే పదం ఎన్నిసార్లు వస్తుంది చూడండి. గోవర్ధనం వందే గోపాలం గోకులోత్సవ మిషణం గోవిందం గోపికా ప్రియం. గో అనే పదం అంటే గో అంటే ఆవు. మనకి బాగా ముఖ్యమైనది, అతి ప్రీతి పాత్రమైనది, ప్రాణ సమానమైనది, మన తల్లి లాంటిది. ఈ శ్లోకాన్ని చాలా మంది తలుచుకుంటారు. అయితే మనం ఇప్పుడు ఈ శ్లోకం కూడా ముందు చదువుకుంటారు. వందే నవ ఘనశ్యామం ద్విభుజం మురళీధరం పీతాంబరం దేవం శరదం పురుషోత్తమం. ఒక్క నిమిషం ప్రభు, ఎవరు వచ్చారు, నేను వెళ్తా. ఓకే, సో ఇప్పుడు మనం ఇందాక చదువుకున్నాం కదా, ఇంద్రుడు సురభి వచ్చినప్పుడు
అభిషేకం చేయడం జరుగుతుంది. ఆ అభిషేకం చేసినప్పుడు ఇంద్రుడు ఎలా ప్రార్థించాడు, భగవంతుని ఎలా స్తుతించాడు అనే దాని మీద గర్గ సంహితంలో 3వ స్కందంలో 4వ అధ్యాయంలో కార్నేషన్ బ్యాటింగ్ ఆఫ్ శ్రీకృష్ణ అంటే శ్రీకృష్ణ అభిషేకం ఎలా జరిగింది అనేది జరుగుతుందన్నమాట. అయితే ఇది దామోదరి మాతాజీ మీరు చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ చదువు. ఓకే. ఓం నమో గోవర్ధనో ధారణాయ గోవిందాయ గోకుల నివాసాయ గోపాలాయ గోపాలపతయే గోపీ జనభర్త్రే గిరి గజోద్ధార్తే కరుణానిధయే జగత్ విధాయే జగన్మంగళాయ జగన్నివాసాయ జగన్మోహనాయ కోటి మన్మథాయ వృషభానుసుతవరాయ శ్రీనందరాజకుల ప్రదీపాయ శ్రీకృష్ణ పరిపూర్ణతమాయ తే సాంఖ్య బ్రహ్మాండ పతయే గోలోకధామ దిశ నదిపతియే స్వయం భగవతే బలాయ నమస్తే నమస్తే. ఇలాగా ఇంద్రుడు ప్రార్థించాడట. ఇది పెద్ద లాంగ్ స్తుతి లాగా ఉంటుంది కదా, కాబట్టి ఇది చదివేటప్పుడు ఒకప్పుడు ట్యూన్ మనకి కష్టం మేనేజ్ చేయడం. బాగా సంగీతం జ్ఞానం ఉన్నవాళ్ళు, కొంచెం దాని మీద ఉన్నవాళ్ళు, కోమల మాతాజీ లాంటి వాళ్ళు చదవగలుగుతారు, కానీ మనలాంటి వాళ్ళు కష్టం అవుతుంది. అందుకని మనం ఎలా చేయొచ్చు అంటే దీన్ని నెమ్మదిగా చదువుకోవచ్చు, లేకపోతే ఈ యొక్క మోడల్ కూడా చదువుకోవచ్చు. ఓం నమో గోవర్ధనో ధారణాయ అని చేసి రెండోది వచ్చినప్పుడు ఓం గోవిందాయ గోకుల నివాసాయ, ఎప్పుడైతే మనం ఓం అనే దాన్ని పట్టుకుంటామో దాంతో పాటు మిగతా పదాలు కూడా వస్తాయి అన్నమాట. ఓం గోపాలాయ గోపాలపతయే ఓం గోపీ జనభర్త్రే ఓం గిరిగజోధాత్రే ఓం కరుణా నిధయే. కూడా మనకి సంగీతం నాలాంటి వాళ్ళకి ఆ ఓంని పట్టుకుంటే మిగతా పదాలు కూడా అదే ట్యూన్లో నడుస్తాయి. లేకపోతే చాలా కష్టం. నేను చాలా మందిని చూశాను. నేనంతటే 2-3 పదాలు లేక ఏ ట్యూన్తో మొదలు పెట్టామో ఆ ట్యూన్ రాదు మనకి. అందుకని ఈ ఓంని పట్టుకుంటే ఎలాగైతే మామూలుగా భగవంతుడి నామావళిలో కూడా ఓంతోనే కదా జరుగుతుంది, అలా మనం నేర్చుకోవచ్చు. ఇది మీ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. ఈ 3 ప్రార్థనలు తప్పకుండా మీరు అందరూ నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనం పోతన భాగవతంకి వెళ్దాము. పోతన భాగవతంలో కొన్ని శ్లోకాలు పోతన మహాతుల వారు దాన్ని ఎలా మనకి గోవర్ధనుని ఆయన ఎలా చూశారు అన్న దాన్ని తలుచుకొని ఇంకొన్ని 2 నిమిషాలు చూసుకున్నామా. కొంచెం ఎక్కువైతుంది వాళ్ళ టైం, సారీ అబౌట్ దాట్. ఓకే, కొంచెం ఇది ఒక్కసారి అయిపోయాక చూద్దాం. 1 minute. మీలో పోతన పద్యాల్లో ఎవరికైనా బాగా ప్రవేశం ఉన్న వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని చేయొచ్చు. కనకవల్లి మాతాజీ ఉంటే బాగా చదువుతారని రేవతి మాతాజీ రికమెండ్ చేస్తున్నారు, కాబట్టి ఆవిడ ఉంటే చదవాలి. ఎవరు? రేవతి మాతాజీ కూడా చదువుతారని విన్నానే నేను. ఓకే, కనకవల్లి మాతాజీ, ఇంకెవరు? ఓకే, వాళ్ళు ఎవరైనా ఉంటే చదవండి మాతాజీ, లేకపోతే రేవతి మాతాజీ. ప్రభు జయలక్ష్మి మాతాజీ ఉన్నారు, తర్వాత రేవతి గోపి మాతాజీకి ఇవ్వండి. రసవతి కూడా ఉంది, ఇంకేంటి? ఓకే, ఫైన్. రసరాణి మాతాజీ, రసవతి గారు. అసలు రసరాణి చదువు మాతాజీ. వాళ్ళు మీరు బాగా చదువుతారు, చదవండి. జయలక్ష్మి మాతాజీ ఉన్నారు. ఉన్నారా? ఎవరు? జయలక్ష్మి మాతాజీ ఉంటే చదవండి. దండాత్ ప్రణాం. షేర్ అవ్వలేదు. షేర్ రాలేదా మాతాజీ? స్క్రీన్ షేర్ పోయింది. సారీ ప్రభు, సారీ. రేవతి మాతాజీ నా దగ్గరకు వచ్చేసరికి భయపడిపోయాను నేను. ఇదేవాడు బదులాము. ఇప్పుడు వచ్చిండొచ్చు ప్రభు. వచ్చింది. కిరి ధర ఎత్తిన హరి కరి సరసిజ ముకుళ మెత్తగత ద్రిభువన కరకరుడ
త్రిభువన శంకరకరుడై గోవర్ధనగిరి నిత్యం జక్కనొక్క కేలం లేలం. బాగుంది, చదవమంటారా ప్రభుజీ? ఎస్ ఎస్. శ్రీ కృష్ణుడు ఆదివరాహమూర్తి అయి భూమిని పైకెత్తిన అచ్యుతుడు కదా. అందుకే ముల్లోకాలకు మోదం కలిగించాలని ఏనుగు తామర మొగ్గను పైకెత్తినంత అవలీలగా ఒక చేత్తో గోవర్ధన పర్వతాన్ని గొడుగులాగా పైకెత్తాడు. హరే కృష్ణ ప్రభుజీ. యా, ఇది బాగుంటుంది. ఈ పద్యం నాకు చాలా ఇష్టం. చదవండి మాతాజీ. చదవమంటారా ప్రభుజీ? యా యా. రేవతి గోపి మాతాజీ చదువుతారులే. మాతాజీ బిజీగా ఉన్నారు మాతాజీ. ఓకే ఓకే సరే జయలక్ష్మి మాతాజీ చదవండి. బాలుండీతడు కొండ దొడ్డది మహాభారంబు సైరింపగా జాలండో ఎని దీని క్రింద నిలువను సంకింపగా బోల దీస శైలాంబోనిది జంతు సంయుత ధర చక్రంబు పైబడ్డ నాకేలల్లాడదు బంధులార నిలుడీ క్రిందన్ ప్రమోదంబునం. భావము. గోవర్ధనగిరిని ఎత్తిన శ్రీకృష్ణుడు గోపకులను అందరినీ దీని కిందకి రండి అని పిలుస్తున్నాడు. హరే కృష్ణ ప్రభు. ఇక్కడ ఆచార్యులు ఏం చెప్తారంటే, భక్తి మార్గంలో కూడా భగవంతుడు ఏమైనా మనని పిలిచినప్పుడు మనకి ఆదేశాలు గురువుల ద్వారా ఇచ్చినప్పుడు కొన్ని మనం వింటాం, కొన్ని మనం వినం. ఆ గోవర్ధనిలో పూర్తిగా బాగా ఆ గోవర్ధని ఆస్వాదించిన వాళ్ళు ఎవరయ్యా అంటే, వాళ్ళకి బాధ కలిగి కృష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కృష్ణుడు గోవర్ధనం ఎత్తంగానే డ్రింగ్ అని లోపలికి వెళ్ళిపోయారట కృష్ణుడి దగ్గరికి. వాళ్ళకి కృష్ణుడితో చాలా దగ్గరగా ఉండే సాంగత్యం దొరికిందంట. వాళ్ళు చాలా ఆనందించారు. కానీ కొంతమంది కొంచెం డౌట్ చేసి మధ్యలో వెళ్తే వాడు మధ్య తరగతిలో ఉన్నారు, మధ్య రోజులో ఉన్నారు. కొంతమంది నాలాంటి వాళ్ళు ఉంటాడా ఉండడా, వీడు ఏదో చెప్తుంటారులే వ్యవహారం, చేస్తాడా చేయడా, ఇంత పెద్ద పర్వతం అయితే మళ్ళీ అది కింద పడితే నేనేం కావాలి అనుకొని అటు అటు ఉన్నవాళ్ళు కొంతమంది అట. వాళ్ళకి అలా ఆ శ్రద్ధ లేకుండా ఆ పూర్తి విశ్వాసం లేని వాళ్ళు చివరికే ఉండిపోయారు. వాళ్ళకి ఆ కృష్ణుడితో ఉండే సాంగత్యం దొరకలేదని ఆచార్యులు మనకి ఒక హాస్యపూర్వకంగా చెప్తారనమాట. అంటే భగవంతుడిని శరణు వేడాల్సి వచ్చినప్పుడు మనకు శరణు వేడాలని మనం నిశ్చయించుకోవడం, అలా డ్రింగ్ అని వెళ్ళిపోవడమే మంచిది అనమాట. ఏమి ఇతను చేయగలుగుతాడా చేయలేడా అనేది డౌట్ లేకుండా వెళ్ళిన వాళ్ళకి మాక్సిమం బెనిఫిట్ దొరికిందని, నిస్సంకోచంగా వెళ్ళిన వాళ్ళకి చాలా అనుభూతి ఎక్కువ దొరికిందని, మిగతా వాళ్ళు కొంచెం దూరంగా ఉండవలసింది అనిపించింది. ఎందుకంటే గోవర్ధన పర్వతం అంత చిన్నదేం కాదు. ఆ రోజుల్లో గోవర్ధన పర్వతం 64 మైళ్ళ విస్తారంతో ఉన్న పర్వతం అన్నమాట. అంత చిన్నదేం కాదు అది. సో అందుకని కూడా మనం దాని గురించి చెప్తారు. ఇంకొక పద్యాన్ని కూడా మనం తెలుసుకుందాం. చదవండి మాతాజీ. హరే కృష్ణ. హరిదోదండముగామ గొప్ప శిఖరం బలం విముక్తావళుల్ పరగం జారెడు తోయ బిందువులు గోపాలాంగ నాపాంగ హాసరుచుల్ రత్న జయంబుగాగ నచల ఛత్రంబు శోభిల్లె దద్గిరి బిద్ధుర్మరభంజియై జలధరాఖిన్న ప్రజారంగియై. భావము. అలా శ్రీకృష్ణుడు ధరించిన గోవర్ధనగిరి అనే గొడుగు పర్వతాలను భేదించే దేవేంద్రుడి దురహంకారాన్ని భంజిస్తూ ప్రళయమేఘాల జలధారలచే సృక్కిన ప్రజలను రంజిస్తూ ప్రకాశించింది. ఆ కొండగొడుగునకు పురుషోత్తముని భుజాదండమే కర్ర, శిఖరమే గుబ్బ, చక్కగా జారుతున్న జలబిందువులై 4 ప్రక్కల వేలాడుతున్న ముత్యాల సరములు, గోపికల కడగంటి చూపుతో కూడిన చిరునవ్వుల జిలుగులే రత్నాల వెలుగులు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పద్యాన్ని మనం చూస్తే పోతన మహాత్ములు వారు కూడా ఈ యొక్క గోవర్ధన లీలని ఎంత బాగా ఆస్వాదించారో మనకి చాలా చక్కగా తెలుస్తుంది. ఈ కవిత్వంతో మేళవింపబడ్డ ఈ యొక్క వర్ణన మనకి శ్రీమద్ భాగవతంలో అంత దొరకదు. మూల భాగవతంలో ఇది పోతన మహాత్ములు వారు ఆయన యొక్క కవిత ఆవేశాన్ని కూడా దీంట్లో ప్రవేశపెట్టారు. ఇది తిరుప్పావడే సేవ. సో ఇలాగా గోవర్ధన లీల గురించి మనం తెలుసుకున్నాం. సో టైం అయిపోతుంది కనుక ఇంకొంచెం చెప్పాలని ఉంది, కానీ టైం అయిపోతుంది కనుక నేను ముగిస్తున్నాను. ఎవరికైనా కామెంట్స్ అంటే అడగండి. నేను ప్రశ్నలు కామెంట్స్ అయ్యాక ఒక చిన్న విషయాన్ని నేను చెప్పి ఆపేస్తాను. హరే కృష్ణ. మళ్ళీ వచ్చే ఏడాది వరకు గోవర్ధనుడిని మనం ఇలా తలుచుకుంటూ ఉంటే ఇంకో ఎన్నో మనకి కనబడుతుంది.
ముఖ్యంగా ఈ గోవర్ధన లీల గురించి నాకంత తెలియదు పూర్వం. కేవలము ఈ ఇండియా నుంచి బయటకు వచ్చాక ఈ గోవర్ధన లీల గురించి తెలియడం జరిగింది. ఇక్కడ దుబాయ్లో ఉన్న భక్తులకి చాలా సుపరిచితమైన లీల. చాలా మంది దీన్ని బాగా చేస్తుంటారు. ఈ ఫోరంలో రసరాణి మాతాజీ కూడా ఉన్నారు. ఆవిడ ఇక్కడ కిందటిసారి నేను చెప్పినట్లు ఆవిడని గోవర్ధన రాణి అని కూడా చెప్పుకోవచ్చు. ఎంతో మంది ఇళ్లలో వెళ్ళి ఆ గోవర్ధన పూజ అయినప్పుడు వెళ్ళి అక్కడికి వివిధ రకాలలోను హంగుల్లోను ఢంగుల్లోను ఆవిడ అలంకరిస్తుంటారు. దానికి చాలా సేవ చేస్తుంటారు ఆవిడే టీం అంతా. సో ఆ భాగ్యం మాకు కూడా కలుగుతుంది, దర్శన భాగ్యం. సో ఇక్కడ దామోదర్ దేశంలో చాలా మంది స్త్రీలు మాతాజీలు ఈ గోవర్ధన ఉత్సవాన్ని బాగా ఆస్వాదిస్తారు, బాగా చేస్తారు. పోటీ పడి కూడా చేస్తుంటారు. ఇక్కడ మాకు అందుకనే చాలా చాలా అదృష్టం ఇక్కడ ఉండడం, ఇలా గోవర్ధన ఇన్నిసార్లు చూసుకోవడం. సో అందుకనే చాలా బాగుంటుంది. నిన్న కూడా మేము ఒక ప్రోగ్రాంకి వెళ్ళాము. అక్కడ కూడా గోవర్ధన పూజ చేయడం జరిగింది. అక్కడ కూడా చాలా చాలా బాగా చక్కగా గోవర్ధన అలంకరణ, గోవర్ధన కాన్సెప్ట్, ఆ గోవర్ధన ఎలా వాళ్ళు దర్శింపజేశారు అన్నది చాలా బాగా నచ్చింది నాకు. చాలా బాగా అయింది ఆ ప్రోగ్రామ్. దాన్ని కూడా తెలుసుకున్నాం. సో ఉందా ప్రభు? మాతాజీ ఫోటో ఏదన్నా ఉందా ప్రభు నిన్నటిది? ఉంది నా దగ్గర. మాతాజీ ఎలా షేర్ చేయాలో తెలియదు. ఓకే, నేను చూస్తాను. ఇప్పుడు నేను ముఖ్యమైన విషయంతో ఆపేస్తాను. మనకి గోవర్ధన లీల శ్రీమద్ భాగవతంలో చెప్పింది, పోతన మాతలు వారు చెప్పింది. అది తలుచుకుంటూ గోవర్ధన లీల మనం తెలుసుకోవాల్సిన విషయాలు మనం తెలుసుకున్నాం కనుక 2 విషయాలతో మనం ముగించాలి. ఒకటి, ఇలాంటి లీలల్ని మనం తలుచుకున్నప్పుడు గోవర్ధన్ని చాలా శ్లాఘించడము, కృష్ణ భగవాన్ని శ్లాఘించడము, గోపాలను శ్లాఘించడం జరిగితే మళ్ళీ ఆ ఇంద్రుడికి గర్వభంగం అని చెప్పుకుంటున్నాం కదా. దానివల్ల మనకి ఎప్పుడు ఇంద్రుడు అంటే మనకి ఇంద్రుడు ఒక చెడ్డవాడు అని మనం ఎప్పుడు అనుకోకూడదు. ఇంద్రుడు స్థానం ఉంది. ఇంద్రుడు దేవతలకే ఒక అధినేత. ఆ యొక్క స్థానాన్ని సంపాదించుకున్నవాడు. కష్టపడి యజ్ఞాల ద్వారా, పుణ్యం ద్వారా, భగవంతుడి యొక్క కృప ద్వారా ఆ స్థానాన్ని సంపాదించిన చాలా గొప్పవాడు, భక్తుడు అని చాలా తెలిసినవాడు. కానీ అది అలా ఇంద్రుడిని మనం చూసుకోవాలి. కానీ ఇలాంటివి ఎప్పుడైనా చిన్న వాళ్ళు తప్పులు చేసి గర్వంతో ఉన్నప్పుడు వాళ్ళకి ఏదో కరెక్షన్ భగవంతుడు పెడతాడు. కానీ వాళ్ళు చెడ్డవాళ్ళు మటుకు కాదు, వాళ్ళు గౌరవనీయులే. అది మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇంద్రుడు అంత చేసినా కూడా కృష్ణుడు ఇంద్రుని తోసేయలేదు, తులనాడలేదు. ఇంద్రుడు చేసిన తప్పు చెప్పి అతన్ని క్షమించి వదిలేశాడు. నిన్న సెషన్లో కూడా మనం చెప్పుకున్నాం, కృష్ణ డిడ్ నాట్ డిస్ఓన్ ఇంద్ర, హీ ఓన్లీ డిస్అప్రూవ్డ్. డిజోన్ అంటే తెలుగులో ఏంటమ్మా? త్యజించలేదు ఇంద్రుడిని తీసేసి అతని పదవిని తీసేయలేదు. బృందావన వాసులకి అంత కష్టపెట్టిన ఇంద్రుడిని చేయలేదు. కేవలం నువ్వు చేసిన తప్పయ్యా బాబు, నువ్వు నేర్చుకో, ఆ గర్వాన్ని తగ్గించుకో, నీ పని నువ్వు చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయారు. అందుకని మనకు కూడా ఎవరైనా ఇంకోటి తప్పుల వల్ల మనకు బాధ కలిగితే వాళ్ళని మన దగ్గర నుంచి పూర్తి దూరంగా చేయడం కన్నా వాళ్ళు చేసింది తప్పు అని వాళ్ళకి చెప్పడం ఒకటి, ఇంకోళ్ళ ద్వారా చెప్పించడం ఒకటి చేస్తే మంచిది అని ఈ లీల మనకు కనబడుతుంది. ఇంకొకటి, ఈ లీల మనకి ముఖ్యంగా ఇంకా ఎందుకు ముఖ్యం అంటే, మామూలుగా గోవర్ధన లీల అనేది చాలా పెద్ద పండుగ. అది ఇంకా ఎందుకు పెద్ద పండుగ అవుతున్నదంటే, ఇది పరమ పూజలైన జయపతాక మహారాజు రాసింది ఒక చిన్న దాంతో నేను ముగిస్తాను. ఇది మహారాజు రాశారనమాట. నవంబర్ 8వ తారీఖున 218 మహారాజు రాశారు. ఈ రోజు గోవర్ధన పూజ రోజు, ఇది 1977లో శ్రీల ప్రభుపాద వారి అంతిమ సమయంలో, శ్రీల ప్రభుపాద వారి శరీరం బాగా క్షీణించాక, హెల్త్ బాగా క్షీణించాక, ఆయన ఇంకా కొద్ది రోజుల్లోనే ఇంకా వెళ్ళిపోతారు మన దగ్గర నుంచి అనుకున్న రోజుల్లో కూడా శ్రీల ప్రభుపాద వారు ఆ గోవర్ధన పూజ రోజు వస్తుందని తాను కూడా గోవర్ధన పరిక్రమ ఒక ఎడ్ల బండిలో చేయాలని కోరిక వ్యక్తం చేశారు. కానీ అప్పుడు అక్కడ వచ్చిన డాక్టర్స్, ఆయుర్వేదిక్ డాక్టర్స్ అంటే మన సుభాషిణి మాతాజీ లాంటి డాక్టర్స్ వచ్చి, అది చాలా తప్పు, అలా చేయలేము, చేయకూడదు,
అని చెప్పి మీరు అలా చేస్తే చనిపోతారు అని శ్రీల ప్రభుపాద చెప్పినప్పుడు ఆయనకి గోవర్ధనుడి యొక్క లీల ఆయనలో ఎంత జీర్ణించుకుంది అంటే, నేను ఆ పరిక్రమ చేస్తూ అంటే ఆ యుద్ధరంగంలో ఉంటూ చనిపోతేనే బెటరు ఇలా ఇంట్లో ఉండడం కంటే అని చెప్పారనమాట. అంటే అంత ఆయనకి గోవర్ధన పరిక్రమ చేయాలని చివరి రోజుల్లో కోరికుండేది. కానీ ఆయన శిష్యులు కొంతమంది తమాల్ కృష్ణ మహారాజు, జయపతాక మహారాజు అక్కడ ఉన్న వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చి, అలా చేయకండి, మీరు చేస్తే చాలా ప్రమాదం ఉంటుంది, మీకు ప్రమాదం, మాకు కష్టం ఉంటుంది, మీరు చేయకండి అంటే శ్రీల ప్రభుపాద వారు ఆయనకు ఆ కోరిక ఉన్నా కూడా ఆఖరి రోజుల్లో గోవర్ధన పరిక్రమకి వెళ్ళడానికి మానుకుంటారన్నమాట. తర్వాత శ్రీల ప్రభుపాద వారిని కృష్ణదాస్ అని కృష్ణదాస్ బాబాయ్, ఆయన గాడ్ బ్రదర్ గురుభాయ్ వచ్చినప్పుడు ఆయనతో చెప్తారనమాట, చూడండి వీళ్ళు నా శిష్యులకి నా మీద ఎంత ప్రేమ ఉందో, వాళ్ళు చెప్పడం వరకు నేను పరిక్రమ చేయాలనుకున్న వాడిని ఆపేసాను అని చెప్తారు. అది శ్రీల ప్రభుపాద వారు చెప్పారు కనుక తన శిష్యుల మీద తనకి ఎంత ప్రేమ ఉందంటే, తనకి ఉన్న చాలా మంచి పెద్ద కోరికను కూడా ఆయన దాన్ని చిన్నగా పెట్టి వాళ్ళ శిష్యులకి ప్రాధాన్యత ఇచ్చారు అని చెప్పారు కనుక జయపతాక మహారాజు ఏమంటారంటే, ఈ యొక్క గోవర్ధన పరిక్రమ అనేది ఆ రోజు నుంచి అంతర్జాతీయ కృష్ణ భావనామృత సంస్థలో దానికి ఒక ప్రత్యేకమైన స్థానం కలిగింది అని చెప్పడం జరుగుతుంది. నిన్న రాత్రి వెళ్ళిన గోవర్ధన పూజ దీంట్లో దీన్ని కూడా మీరు దర్శించుకోవచ్చు. నాకెందుకో చాలా నచ్చింది. ఇది చాలా నీట్గా చేశారు. చుట్టూ కూడా పరిక్రమ చేయడానికి మంచి స్పేస్ వదిలేరు. దీన్ని చూసాను అనమాట. ఇది ఒక భక్తి వృక్ష మెంబర్స్ వాళ్ళందరూ మాతాజీలు కలిసి ఎన్నో రకాలైన వంటకాలు చేసి ఈ గోవర్ధన పూజ చేశారు. ఇక్కడ కూడా చాలా న్యాచురల్ ఫుడ్స్ తో ఇక్కడ అయినా మీకు కర్సర్ కనబడుతుందో లేదో, కనబడుతుంది కదా. దీంతో మొదటి సైడ్ ఒక కలర్ బియ్యం, వెనకాల వెళ్తే ఇంకొక కలర్ బియ్యం మనకి కనిపించారు. చాలా చాలా చక్కగా ఉంది. ఇది కూడా మీరు చూడవచ్చు. సో ఇలాగ ఎన్నెన్నో విధమైన గోవర్ధనలు చూసే అవకాశం మాకు ఇక్కడ కలుగుతుంది. సో దీంతో నేను ముగిస్తున్నాను. ఒకానొక కాలంలో అంటే చాలా రోజుల క్రితం, అంటే 2000, ఇది కూడా ఒకసారి చూపెడతాను నేను. గోవర్ధన కనబడుతుందా మీకు? కనబడట్లే కదా, 1 సెకండ్. ఒక్క నిమిషం, ఇది కూడా ఒకసారి చూడండి. 2006లో 2006లో గోవర్ధన పూజ రోజు మేమందరం ఇక్కడ దామోదర్ దేశ్ నిర్వాహకులు మమ్మల్ని అందరినీ ఎడారిలో తీసుకెళ్లారు అనమాట. ఎడారి డెజర్ట్ క్యాంప్స్ అని ఉంటాయి అక్కడే వెళ్ళి దీపావళి సెలబ్రేట్ చేసుకోవడము. అక్కడే గోవర్ధన పూజ దామోదర్ లీలా జరిగింది. ఇది 2006లో అయిందనమాట. ఆ రోజు చాలా మంది ఒక 150-200 మంది కూడా వచ్చినట్లున్నారు. వాళ్ళకందరికీ ప్రసాదాల సేవ అంతా చాలా అతి వైభవంగా అయింది ఆ రోజు. ముఖ్యంగా దాంట్లో ఆ ప్రోగ్రామ్ లో బిబి గోవింద స్వామి మహారాజు, భక్తి వికాస్ మహారాజు ఇద్దరు ఉన్నారు. ఇద్దరు గోవర్ధన గురించి మాట్లాడడం జరిగింది అనమాట. ఆ రోజు అక్కడ ఉండడం, వాళ్ళు మాట్లాడింది నాకెందుకో చాలా చాలా నచ్చింది. వాళ్ళు గోవర్ధనుడి యొక్క లీలని చాలా క్లుప్తంగా, చాలా ఫిలసాఫికల్ గా చెప్పారు. నాకు ఎంత నచ్చిందంటే దాన్ని వచ్చి ఇంటికి వచ్చాక ఒక నోట్స్ కింద రాసుకుని మళ్ళీ అది చదువుకుంటుంటే ఒక చిన్న మ్యూజింగ్ అంటారు కదా, దాని కింద లాగా తయారైంది. దీంట్లో పూర్తిగా గోవర్ధన లీల గురించి నాకు ఎలా అర్థమైందో చెప్పడం జరిగింది. ఇది ఇప్పుడు చెప్పడానికి టైం లేదు. ఇంకెప్పుడైనా వీలున్నప్పుడు నేను రాసి కొన్ని 100 సార్లు చదువుకున్నది మీకు అందరికీ కూడా చెప్పడానికి ప్రయత్నిస్తాను. విని మా కుటుంబ సభ్యులు వాళ్ళకి మొదలు పెట్టగానే వాళ్ళకి చెవులు మూసుకుంటారు. కానీ ఇది నేను రాశాను కనుక ఆ రోజు వాళ్ళిద్దరి దగ్గర ఉండి వాళ్ళు చెప్పింది శ్రవణం ద్వారా విని నా హృదయంలో వెళ్ళింది కనుక దాని నుంచి వచ్చిన దానివల్ల నాకు నేను రాసుకున్నది నాకు చాలా ఇష్టం. ఎప్పుడైనా గోవర్ధన గురించి చదువుకోవాలనుకుంటే దాన్ని నేను చదువుకుంటాను. ఇంకెప్పుడైనా వీలున్నప్పుడు ఒకసారి దాని గురించి చదువుకుందాం. సారీ, వాళ్ళు చాలా సేపు ఎక్కువైపోయింది టైము, క్షమాపణ వేడుకుంటున్నాను. ఐ విల్ క్లోజ్ ఇట్. హరే కృష్ణ 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 హరే హరే,
హరే రామ హరే రామ 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 హరే హరే. చాలా చాలా సంతోషం ప్రభు, ధన్యవాదాలు. గోవర్ధన గురించి ఇంతదిగా చెప్పినందుకు అందరికీ అర్థమైంది అనుకుంటూ, ఇదే యొక్క అనుభూతితో వచ్చే సంవత్సరం దాకా అలాగా కంటిన్యూ అవుతూ ఫర్ ప్రేయర్స్ రిక్వెస్ట్ వెళ్దాం. ఇంకా నెక్స్ట్ ప్రేయర్ లో ప్రభు ఐ థింక్ ముఖ్యంగా రేపు అనుకుంటాను నవంబర్ 19th కదా, రేపు ధర్మరాజు ప్రభు, పద్మముఖి, పద్మజ పద్మాక్షి కేశవి మాతాజీ. పద్మాక్షి కేశవి మాతాజీ, పద్మజ మాతాజీ వాళ్ళ సుపుత్రుడు హరీష్ కి ఎంగేజ్మెంట్ అంటే తెలుగులో ఏంటమ్మా, నిశ్చితార్థం జరగబోతుంది. హైదరాబాద్ లో నిశ్చితార్థం జరగబోతుంది. అందరూ వాళ్ళ కొరకు ప్రార్థన చేసుకోవడం. హరీష్ కూడా వచ్చే వాళ్ళ కోడలు కూడా మంచి భక్తురాలని విన్నాను. ఇక్కడ షార్జా అంటే శ్యామా దేశంలో ఉండే భక్తుల కుటుంబంలో చిన్నప్పటి నుంచి కృష్ణ భావనామృతంలోనే పెరిగి బాగా చదువుకొని వృద్ధిలోకి వచ్చి మంచి కంపెనీలో పనిచేసుకుంటూ ఉన్న కోడలు వాళ్ళకి దొరికింది. మంచి రికమెండేషన్తో కూడా దొరికింది. సో వాళ్ళ హ్యాపీగా వాళ్ళ నిశ్చితార్థం బాగా అవ్వాలని, తర్వాత ఎప్పుడో వచ్చే ఏడాదో ఎప్పుడో వాళ్ళ పెళ్లి కూడా అవుతుంది. ఆ పెళ్లి అట్లీస్ట్ పెళ్లికైనా వెళ్ళగలుగుతామేమో అని తలుచుకుంటూ హరే కృష్ణ చెప్పుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ, పర్టికులర్లీ హరీష్కి, అమ్మాయి పేరు సారీ నాకు గుర్తు రావట్లేదు, ఆ అమ్మాయికి కూడా మనం అందరం గుడ్ విషెస్ చెప్పాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ప్రభుజీ ప్రేయర్స్ గ్రూప్ లో పెట్టండి ప్రభుజీ. ప్రభుజీ ప్రేయర్స్ గ్రూప్ లో పెట్టండి గోవర్ధన్ గిరి. నేను మళ్ళీ అన్ని పొందుపరిచి అది చేస్తాను మాత్రం, చేసి పెడతాం. షూర్, ఒక 2 రోజుల్లో చేసేస్తాం. థ్యాంక్ యూ. ఇంకెవరికైనా ఏమైనా రిక్వెస్ట్ ఉంటే చెప్పొచ్చు, లేదంటే కనుక మన రెగ్యులర్ గా హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి మాత. ప్రభుజీ వాళ్ళ మా యానివర్సరీ ప్రభుజీ. హరే కృష్ణ మాత.